పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియులగు దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర. ఈ శీర్షికతో ఒక్కొక్క రోజు నాటి ఇజ్రాయేలీయుల అరణ్య యాత్రలో ఒక్కొక్క ఘట్టాన్ని ధ్యానిస్తూ నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మన ఈ జూబిలీ యాత్రలో ఆ అనుభవాలు మనకు నేర్పే పాఠాలు ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తున్నాము కదా. ఈరోజు మన ఈ జూబిలీ ధ్యాన వడకములో 25వ రోజు ధ్యానాంశానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చూస్తున్నాము కదా, 25వ రోజు ప్రయాణంలో చంపు లేదా చస్తావు. ఇది ఈరోజు మన ధ్యానాంశం. ప్రయాణంలో చంపు లేదా చస్తావు. నేను ఎవరిని చంపమంటున్నానో ఒక్కసారి జాగ్రత్తగా ఆలకించండి. దాన్ని గనక చంపకపోతే అదే మనల్ని చంపేస్తూ ఉంది. యాత్రలో, ప్రయాణంలో మన మీదకు రుసరుసలాడుతూ బుసలు కొట్టుకుంటూ వచ్చే ఆ విషనాగు, అది బుసలు కొట్టుకుంటూ వస్తుంది కదా, అదేం చెయ్యదులే, నన్ను కరవదలే, నాలో విషాన్ని చిమ్మదలే అని మనం అనుకుంటే పొరపాటు. పాము తత్వం, తేలు తత్వం కొట్టడమే, కరవడమే, విషాన్ని చిమ్మడమే. దాన్ని మనం చంపాలి, లేకపోతే అదే మనల్ని చంపుతుంది. కాబట్టి ఈరోజు ధ్యానాంశానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందాం. రెఫీదీము దగ్గర అమాలేకీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధము చేసిరి. అంతటా మోషే యెహోషువతో, నీవు తగిన వీరులను ఎన్నుకొని రేపు ప్రొద్దుట అమాలేకీయులతో యుద్ధము చెయ్య వెళ్ళుము. నేను దైవదండము చేతబట్టి కొండ కొమ్మున నిలిచెదను అని చెప్పాను. యెహోషువ మోషే చెప్పినట్లే చేసి అమాలేకీయులను ఎదుర్కొనుటకు వెళ్ళెను. మోషే, అహరోను, హూరు కొండ మీదకు వెళ్ళిరి. మోషే చేతులెత్తినంతసేపు యుద్ధములో ఇజ్రాయేలీయులదే పైచేయుగా ఉండెను. మోషే చేతులు దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశపు బానిసత్వము నుండి వారిని విడిపిస్తూ సుక్కోతు, ఏతాము, బాల్సెఫోన్, పీహహీరోతు, మారా, ఎలీము, సీను అరణ్యములో అక్కడ వారిని నడుపుతున్న క్రమంలో మన్నా, పూరేడు పెట్టెలతో పోషించి అక్కడ దోప్కా అనే ప్రాంతాల గుండా ఆలూషు అనే ప్రాంతానికి చేరి ఆలూషు నుండి వారిని మరి రెఫీదీము వద్దకు చేర్చారు. రెఫీదీము వద్ద జరిగిన అనుభవాలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాము. తొలి రోజున నీళ్లు లేనందున మోషే మీదను దేవుడి మీదను వారు సనిగిరి గొనిగిరి. రెండో రోజున, నిన్నటి రోజున మనం ధ్యానించాము, రెఫీదీము వద్ద దేవుడు దాహముతో ఉన్న ఇజ్రాయేలు ప్రజలకు బండను చీల్చి బండ నుండి నీటిని దప్పికను తీర్చారు. ఈరోజు అదే రెఫీదీము వద్ద ఇజ్రాయేలీయుల యాత్రలో తొలి యుద్ధ అనుభవం వారికి ఎదురైంది. ముందు రాబోయే రోజుల్లో వారి యాత్రలో ఎన్నో యుద్ధాలు చేయాల్సి వస్తుంది. కానీ 400 సంవత్సరాల బానిస బ్రతుకులో వారు యుద్ధ నేర్పరులు కారు. యుద్ధం చేయడంలో నైపుణ్యం కలిగిన వారు ఇజ్రాయేలీల్లో ఎవరూ లేరు. వారి బానిసలుగా ఉన్నంతసేపు ఇంటి పనో, వంట పనో, మట్టిని పిసికి ఇటుకలు తయారు చేసే పనో అవన్నీ తెలుసు. కానీ యుద్ధము చేయడంలో నేర్పరితనం లేదు ఇజ్రాయేలు ప్రజలకు. ప్రియులారా, యాత్రలో రకరకాల అనుభవాలు, వింత అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని అనుభవాలు మనకు గతంలో పరిచయమయ్యేవే, కానీ కొన్ని అనుభవాలు క్రొత్తగా ఉంటాయి. ఇజ్రాయేలీయులకు రెఫీదీము వద్ద క్రొత్త అనుభవం, యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎవరితో యుద్ధం చేయాల్సి వచ్చింది?
అసలు ఆ యుద్ధం ఎందుకు సంభవించింది, అసలు ఆ యుద్ధంలో గెలిచారా లేదా అని మనం మాట్లాడుకునే ముందు, రెఫీదీము వద్ద ఇజ్రాయేలీలు చేసిన తొలి యుద్ధం, అమాలేకేయులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇజ్రాయేలీలను వారి యాత్రలో మొట్టమొదటిగా ఎదుర్కొన్న శత్రువు ఎవరయ్యా అంటే అమాలేకేయులు. ప్రియులారా, ఇజ్రాయేలీలు ఇంతవరకు ఎన్నెన్నో జయించుకుంటూ, దాటుకుంటూ, గెలుచుకుంటూ వచ్చారు. ఎర్ర సముద్రాన్ని దాటుకుంటూ వచ్చారు. మారా అనే చేదు అనుభవాలు దాటుకుంటూ వచ్చారు. దాహాన్ని, దప్పికను ఆ బండ నుండి తీర్చుకొని దాటుకుంటూ వచ్చారు. ఈ సమస్యలన్నీ తీరాక ఓకే, అంతా బాగానే సాగిపోతుంది, ఇక సమస్యలన్నీ తీరిపోయాయి, ఏ గొడవలు లేదు, ఎర్ర సముద్రాన్ని దాటేశాం, మారా అనే చేదు అనుభవాలు దాటేశాం, ఇదిగో బండ నుండి నీటిని తాగడం వలన దప్పిక తీరిపోయింది, హమ్మయ్య, ఇక ఏ గొడవలు లేవు, ఇక ఏ సమస్యలు లేవు అని అనుకుంటున్న సందర్భంలో ఇజ్రాయేలీయులకు మరొక కొత్త సమస్య వచ్చి పడింది, మరో కొత్త తలనొప్పి వచ్చి పడింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అదే అమాలేకు రూపంలో. మన యాత్రలో, మన ప్రయాణంలో, జీవితంలో ఎన్నోసార్లు మనం కూడా అనుకుంటాం, ఎన్నో ఈదుకుంటూ ఈరోజు ఈ స్థితి వరకు వచ్చాం, ఎన్నో దాటుకుంటూ వచ్చాము, ఎన్నో చేదు అనుభవాలు దిగమింగి అధిగమించి వచ్చాం. మనం ఒక సమస్య తీరుతుంది అనుకునే లోపు మరో సమస్య ఆహ్వానిస్తూనే ఉంటుంది. ఇది మనందరి జీవిత అనుభవం. అయితే ఇజ్రాయేలీలు వారు ఎదుర్కొన్న తొలి యుద్ధం, తొలి సమస్య అమాలేకేయులు. ఈ అమాలేకేయులను చంపాలి, లేకపోతే వాళ్ళే మనల్ని చంపుతారు. ఈ అమాలేకేయులను మనం జయించాలి, లేకపోతే వాళ్ళే మనల్ని జయిస్తారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ అమాలేకు అనేవాడు దేవుని యొక్క శత్రువు. దేవుడికే శత్రువు అయ్యాడు ఇతడు, అమాలేకు అనేవాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆకాశము క్రింద ఈ అమాలేకు అనేవాణ్ణి కానరాకుండా తుడిచిపెట్టేశాడు. అదేంటో విందాం. అమాలేకీయులు, అమాలేకు అన్న మాటకు అర్థం ఏంటంటే క్లీన్ స్వీప్ అని అర్థం. ఇంగ్లీష్లో క్లీన్ స్వీప్ అంటే చాలా నీట్గా ఉంది, కానీ తెలుగులో దాని అర్థం అంతగా బాగుండదు, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అమాలేకు అంటే నాకెడివారు, పూర్తిగా నాకెడివారు, పూర్తిగా ఊడ్చేసేడివారు, పూర్తిగా మనలో ఏదైతే ఉందో దాన్నంతటిని మన నుంచి తీసివేసేసేవాళ్ళు. ఇంకొంచెం పాలిష్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. లిటరల్గా అయితే అమాలేకు అంటే ది వన్ హూ లిక్స్ యూ అవే కంప్లీట్లీ, పూర్తిగా నాకెడివారు, క్లీన్ స్వీప్. భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్లో 5 వన్డేల సిరీస్లో భారత్ 5-0తో ఆస్ట్రేలియాను క్లీన్ స్వీప్ చేసింది అనే వార్త విన్నారు కదా. అలా ఏది కూడా మనలో మిగలనివ్వకుండా కంప్లీట్గా తుడిచిపెట్టేస్తాడు ఈ అమాలేకు. ఈ అమాలేకు అనేవాడు చాలా డేంజర్. ఎందుకంటే సైతానుకు సాదృశ్యం. మన ఇంటిలో ఉన్నది ఏదైనా, మన ఒంటిలో ఉన్నది ఏదైనా, మన సంఘములో ఉన్నదాన్ని దేన్నైనా పూర్తిగా ఊడ్చేయాలని, పూర్తిగా మన నుండి దూరం చేయాలని, పూర్తిగా దేవుడి యొక్క దీవెనలో మనలో ఏవైనా ఉంటే పూర్తిగా తుడిచిపెట్టేయాలని సైతాను పనిముట్టైన అమాలేకు అనేవాడి యొక్క కుట్ర పన్నాగం. మన ఒంటిలో ఆరోగ్యం ఉందా, ఉన్న ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలని కోరుకుంటాడు అమాలేకు. నీ ఇంట్లో ప్రేమ, శాంతి, సమాధానం ఉందా, ఉన్న ఆ ప్రేమను, శాంతి, సమాధానాన్ని, తోడబుట్టిన వాళ్ళ మధ్య ఉన్న అనుబంధాన్ని, అనురాగాన్ని పూర్తిగా ఊడ్చిపెట్టాలని శత్రువైన సైతానుడు ఈ అమాలేకు రూపంలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సంఘంలో కొద్దో గొప్ప భక్తి విశ్వాసాలు, వాక్యం మీద భక్తి, ఆసక్తి ఉన్నాయా, ఆ సంఘాల మీద అమాలేకు అనే సైతానుడు దాడి చేస్తాడు. ఉన్న కాసింత భక్తిని, ఉన్న కాసింత వాక్యాసక్తిని పూర్తిగా తుడిచిపెట్టేయాలని సైతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రియులారా, మన జీవితంలో ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదాలను,
దేవుని యొక్క దీవెనలు పూర్తిగా తీసేసి లాగేయాలని, మనలో ఉన్న కాస్త కొద్దో గొప్ప పవిత్రతను తీసేయాలని, మనందరినీ అపవిత్రులుగా మార్చేయాలని ఈ యొక్క అమాలేకు యొక్క కుట్ర. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన ఒంట్లో ఉన్న ఆరోగ్యాన్నే కాదండి, మన ఇంటిలో ఉన్న మేలైన విలువలు, మన ఇంట్లో ఉన్న శ్రేష్టమైనటువంటి విలువలు, మేలైనవి, విలువైనవి, శ్రేష్టమైనవి అన్నింటినీ సమూలంగా నాకెయ్యాలని, అన్నింటినీ పూర్తిగా ఊడ్చేయాలని, అన్నింటినీ పూర్తిగా తుడిచేయాలని ఈ అమాలేకు యొక్క పన్నాగం. సో రెఫీదీము వద్ద ఇజ్రాయేలులకు ఎదురైన మొదటి శత్రువు అమాలేకు. మన ఈ నిరీక్షణ యాత్రలో ఈ లోకము నుండి పరలోకములో ఉన్న దైవరాజ్యానికి అడుగులు వేస్తున్న మనకు అమాలేకే తొలి శత్రువు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మంచి మనసుతో వాక్యం వినడానికి రోజు కూర్చుంటున్నారు కదా, మీలో ఉన్న కొద్దో గొప్ప ఈ వాక్యాసక్తిని కూడా సైతానుడు పూర్తిగా క్లీన్ చేసేయాలని, ఊడ్చిపెట్టేయాలని ప్రయత్నిస్తాడు. కాబట్టి మన యాత్రలో మనకు ఎదురైన తొలి శత్రువు వేసే ప్రతి అడుగులో ఆ మంచి మనసును తీసేయాలని ప్రయత్నిస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే మనలో చాలామంది ఏం మాట్లాడుతూ ఉంటాం, ఒకప్పుడు మా ఇంట్లో భక్తి ఎంత బాగుండేదండి, ఒకప్పుడు మా ఇంట్లో ప్రార్థనా జీవితం ఎంత బాగుండేదండి, ఒకప్పుడు మా ఇంటి పిల్లలు చిన్నప్పుడు ఎంత బాగుండేవారండి, మా పిల్లలు ఏ ప్రార్థన అడిగినా టకా 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 టకామని చెప్పేసేవాళ్ళు. మా పిల్లలు 10 ఆజ్ఞలు చెప్పండి అంటే చేతులు కట్టుకొని మరి 1వ 2వ అని చెప్పేసేవాళ్ళు. ఒకప్పుడు మా పిల్లలు బాగుండేవారండి, ఒకప్పుడు మా ఆయన బాగుండేవాడు, ఒకప్పుడు మా ఆవిడ కూడా మంచిగా ఉండేది, మా ఇంటి వాతావరణమే బాగుండేది. ఒకప్పుడు అమ్మ, ఒకప్పుడు అంటున్నావు, ఇప్పుడేమైంది? ఇప్పుడా? ఒకప్పుడు మా ఇంట్లో ఉన్న కుటుంబ ప్రార్థన ఇప్పుడు మా ఇంట్లో లేదయ్యా. ఒకప్పుడు నా భర్తకు లేదా నా భార్యకు ఒకప్పుడు నా మీదున్న ప్రేమ, మమకారం, అనురాగం ఇప్పుడు లేదయ్యా. ఒకప్పుడు మా తోడబుట్టిన వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ ఇప్పుడు లేదయ్యా. ఏమైందయ్యా? మా కుటుంబాల్లో అమాలేకు చొరబడ్డాడు, మా జీవితంలో అమాలేకు అనేవాడు చొరబడ్డాడు. తోడబుట్టిన వాళ్ళ మా మధ్య ఉండాల్సిన ఆ అనురాగాన్ని, మా చిన్నప్పటి తీపి మధురమైన జ్ఞాపకాలను వాడు పూర్తిగా ఊడ్చేశాడు, తీసేశాడు. భర్తలో భార్యలో వారిద్దరి మధ్య ఉండాల్సినటువంటి ప్రేమానురాగాన్ని పూర్తిగా ఊడ్చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనము నుంచి ఒక మాట చదువుతాను, వినండి. ఇజ్రాయేలీయులు పైరు వెయ్యగానే మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు దేశపు ప్రజలు కూడా దాడి చెయ్య వచ్చేడివారు. ఇజ్రాయేలు రాజ్యముననే గుడారులు పండుకొని గాజా వరకు వారి పైరు పంటలు నాశనము చేసేడివారు. వారి ఎడ్లను, గొర్రెలను, గాడిదలను తోలుకొని పోయేడివారు. చివరకు ఇజ్రాయేలులకు ఏమీయూ మిగిలేది కాదు. ఈ అమాలేకీయుడు ఎలాంటి వాడంటే, న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడిన మాట, ఈ అమాలేకీయుడు ఇజ్రాయేలులు పంట వేయగానే, పంట పండగానే మొత్తం కోసుకొని వెళ్ళిపోయేవాడంట. ఎంత కోసేవాడు? కొంత కోసి కొంత వదిలేవాడు కాదంట. ఇజ్రాయేలులకు ఏమీ మిగిలినది కాదు చివరికి. అందుకే అన్నాను, అమాలేకు అనగా పూర్తిగా నాకెడివాడు, క్లీన్ స్వీప్. మనలో ఏదైనా మంచిదనం ఉన్నా, చిన్న మంచిదనం ఉన్నా, కొద్దిగపాటి భక్తి ఉన్నా చూస్తూ ఓరవలేడు శత్రువైన సైతాను అని పిలవబడే ఈ అమాలేకు. చాలా డేంజర్ అండి మన జీవిత యాత్రలో. అది ఒక గురువుగా నా సేవా యాత్రలోనైనా, సంసార జీవితంలో మీ సంసార యాత్రలోనైనా, చదువులోనైనా, వ్యాపారములోనైనా, మనం చేసే ఏ యాత్రలోనైనా మనము ఎదుర్కొనే ఈ అమాలేకు విషయంలో జాగ్రత్త. బాగా చదువుకుందామని నూతన విద్యా సంవత్సరాన్ని ఆరంభిస్తారు కొంతమంది పిల్లలు. వారిలో ఉన్న కొద్దిపాటి ఆసక్తిని కూడా పూర్తిగా ఎవరో ఒక మిత్రుల ద్వారానో, ఏదో ఒక ఆట ద్వారానో, ఆకర్షణ ద్వారానో ఈ అమాలేకు పూర్తిగా నాకేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి
కాబట్టి మన భక్తి జీవితంలో కూడా ఇప్పుడు తపస్సు కాలం ఉందండి, ఇప్పుడే ఫినిష్ చేసుకున్నాం. ఈ తపస్సు కాలంలో ఆరంభంలో ఉన్న ఆ దైవాసక్తి, ఆ వాక్యాసక్తి క్రమక్రమంగా ఒకటో వారం రెండో వారం అయ్యేసరికి ఆ ఉన్న కాస్తా భక్తి ఎందుకు లేదంటారు? అమాలేకు అనే సైతానుడు మనలో చొరబడి ఉన్న కాసింత భక్తిని కూడా, చాలామంది అండి రోజు వచ్చి సంఘంలో వచ్చి స్లేవ మార్గం చేస్తుండేవాళ్ళు, వ్యక్తిగతంగా కూడా పరిశుద్ధ స్లేవ మార్గాన్ని ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు. మొదటి వారం అంతా అలా జరిగేది. రెండో వారం కూడా మొదటి వారంలో 50 మంది వచ్చేవాళ్ళు, రెండో వారంలోకి వచ్చేసరికి 30 మంది వచ్చారు. 5వ వారం అయ్యేసరికి ఎంతమంది ఉన్నారో తెలుసా? 5 మంది కూడా రావట్లేదు. ఏమైంది? 50 మందితో ఆరంభించిన ఈ తపస్సు కాల యాత్ర 5 మందితో ఎందుకు మిగిలిపోయింది? కారణం, నాకెడివాడు అయిన అమాలేకు వారి జీవితంలో ఎంటర్ అయిపోయాడు. అమాలేకు ఎదురవ్వగానే వాడిని చంపు, లేకపోతే చస్తావు. పాము ఎదురవ్వగానే బొసలు కొట్టే పామును చంపాలి. ఊరుకున్నామా? రానే అన్నామా? ఆ పాము వచ్చి మనల్ని చంపుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అమాలేకు రాగానే వాడిని జయించాలి. వాడిని గెలవకపోతే వాడే మన మీద గెలుస్తాడు, పెత్తనం చేస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక మన జీవితంలో ఏది మిగలదు. విన్నారు కదా న్యాయాధిపతుల గ్రంథంలో ఇజ్రాయేలీల జీవితంలో ఏమీ మిగలకుండా చేసింది ఎవరంటే అమాలేకు. మన జీవితంలో ఇప్పుడు ఉన్న కాస్త మమకారాలు, ప్రేమలు, విలువలు కూడా లేకుండా చేసేవాడు ఎవడంటే ఈ అమాలేకు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సమూవేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట చదువుతాను చూడండి. నీవు యావే మాట పాటింపవైతివి, ప్రభువు కోపముతో అమాలేకీయులను రూపుమాపమని చెప్పిన మాటను చెవిన దూరనీయవైతివి, కనుకనే యావే నిన్ను వీడెను. సందర్భం ఏంటంటే, దేవుడు సౌలు మహారాజుతో ఏం చెప్పాడంటే, ఇదిగోనయ్యా ఈ అమాలేకీయులు అనేటువంటి వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టద్దు. అమాలేకు అనేటువంటి వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టద్దు. పశువులైతేనేమి, జంతువులైతేనేమి, చిన్న చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరిని వదలద్దు అంటే సౌలు రాజు ఒకరిని వదిలేశాడు. ఎవరినో కాదు, అమాలేకు రాజు అయినటువంటి అగాగు అనేవాణ్ణి బ్రతిములాడుకున్నాడు కదా. దేహి ప్రాణభిక్ష పెట్టని అడుక్కున్నాడు కదా అని దేవుడి వాక్యాన్ని పక్కకు పెట్టి ఇతడేదో పెద్ద కరుణామయుడు అనేటువంటి ఫీలింగ్తో సౌలు ఏం చేశాడంటే అగాగు అనేటువంటి వాడిని వదిలేశాడు, ప్రాణాలతో ఉంచేశాడు. దేవుడు వదలద్దన్నాడు, సౌలేమో వదిలేశాడు. ఏం జరిగిందో తెలుసా అండి? ఏం జరిగిందో తెలుసా? ఈ అమాలేకును రూపుమాపమంటే సౌలు పూర్తిగా రూపుమాపలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, సౌలు నువ్వు చేసిన ఈ పనికి నువ్వంటే నాకు అసహ్యం కలుగుతుంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే సౌలు నుండి తన సింహాసనాన్ని, తన రాజ్యాన్ని తీసేసుకున్నాడు. ఇప్పుడు మీరు విన్న మాటలు సమూవేలు ప్రవక్త సౌలు రాజుతో చెప్పే మాటలు. దేవుడి ఆజ్ఞను ధిక్కరించి పూర్తిగా రూపుమాపాల్సినటువంటి అమాలేకీయులను నువ్వు పూర్తిగా రూపుమాపలేదు కనుక నీ సింహాసనము ఇక నీకు దక్కదు అని. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడికి అమాలేకు యొక్క స్వభావం ఇష్టం లేదు. చంపు, లేకపోతే చస్తావు. చంపంటే ఎవరిని చంపమని నా ఉద్దేశం? ఇప్పుడు కత్తి పట్టుకొని వెళ్ళి ఎవరిని చంపమనా? కానే కాదు. మనం ఎవరిని కత్తి పట్టుకొని చంపాల్సిన అవసరం లేదు. అమాలేకు యొక్క స్వభావాలు, వ్యక్తిత్వాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆ స్వభావాలు మనలో ఏమైనా ఉన్నట్లయితే వాటిని చంపాలి. అమాలేకు అనే సైతాను యొక్క చేష్టలు మన వ్యక్తిత్వంలో కానీ, మన స్వభావంలో కానీ, మన జీవితంలో కానీ ఏవైనా ఇంకా గూడు కట్టుకుని ఉన్నట్లయితే వాటిని మనం చంపాలి. మనం చంపాల్సింది ఎక్కడో బయట ఉన్న వాళ్ళని కాదు, మనం చంపాల్సింది బయట వారిని కాదు. బొసలు కొట్టే సర్పం మన హృదయంలోనే అమాలేకు రూపంలో ఉన్నాడేమో.
వాణ్ణి చంపు, లేకపోతే లోపల ఉన్నది నిన్నే చంపుతుంది. మనిషి శరీరంలో క్యాన్సర్ కణం ఉంటే, క్యాన్సర్ కణం బయలుదేరగానే రకరకాల ట్రీట్మెంట్లు చేసి రేడియేషన్ ఇచ్చి క్యాన్సర్ కణాన్ని చంపాలి. దాన్ని చంపకపోతే ఆ క్యాన్సర్ కణమే మనిషిని చంపేస్తుంది కదా. అలాగే అమాలేకు యొక్క లేకి స్వభావాలు, పాపపు స్వభావాలు ఒకవేళ మన జీవితంలో ఉంటే వాణ్ణి చంపేయాలి, లేదా ఈ స్వభావమే మనల్ని చంపేస్తుంది. యాత్రలో ముందుకు సాగిపోవలసిన మనల్ని ముందుకు సాగిపోనివ్వదు. ప్రియులకు దేవుని బిడలారా, రండి ఒక్కొక్కటిగా అసలు ఈ అమాలేకు అనేటువంటి వాడెవడు, ఈ అమాలేకు స్వభావాలు ఏంటి మనం తెలుసుకుందాం. ఇంతవరకు అమాలేకు అనే మాటకు అర్థం మనం తెలుసుకున్నాం. రెఫీదీము వద్ద ఇజ్రాయేలీలు ఎదుర్కొన్న మొదటి శత్రువు, మొదటి యుద్ధం ఈ అమాలేకు. అమాలేకు అంటే నాకెడివాడు, పూర్తిగా క్లీన్ స్వీప్ చేసేవాడు, మనలో ఉన్నది ఏదైనా పూర్తిగా ఊడ్చేసేవాడు, మనకంటూ ఏది మిగల్చకుండా మొత్తం ఎత్తుకొని పారిపోయేవాడే ఈ అమాలేకు. వాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అమాలేకు స్వభావం? నెంబర్ 1, అమాలేకు అనేవాడు కృతజ్ఞత లేనివాడు. నో గ్రాటిట్యూడ్ అట్ ఆల్. కృతజ్ఞత లేనివాడు. ప్రియులారా, ఈ అమాలేకు స్వభావం ఏంటో తెలుసా? ఎవరి దగ్గర ఏదో ఒక మేలు పొందుతాం, వారికి ఎప్పుడూ కూడా గ్రేట్ఫుల్గా ఉండాలి, కృతజ్ఞతగా ఉండాలి. మనము కృతజ్ఞులమై ఉండద్దు. కాబట్టి ఏంటి, ఒకసారి వింటాం. ఆదికాండం 14వ అధ్యాయం 7వ వచనములో నలుగురు రాజులు దండెత్తే ఆ క్రమంలో ఒక మాట చదువుతాను, వినండి. వారు వెనుదిరిగి వచ్చుచు నేడు కాదేశు అని పిలవబడు ఎన్మిష్మాత్తు దేశమున ప్రవేశించిరి. అమాలెకీయుల దేశమును, హసస్సోన్ తామారులో ఉన్న అమోరీయుల దేశమును వల్లకాడు చేసిరి. విన్నారా అండి? తర్వాత అంటే అమాలేకీయులు అని చెప్పబడే ఆ మాటను వాళ్ళు ఏం చేశారంట? సమూలంగా తీసివేశారు. ఇక రెండో మాట సంఖ్యాకాండం 24వ అధ్యాయము నుండి 20వ వచనము నుండి ఒక మాట చదువుతాను. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 20వ వచనము. అంతట బిలాము అమాలేకీయుల సీమ వైపు తిరిగి దైవవాక్కును ఉపమాన రీతిగా ఇట్లెరిగించెను. అన్యజాతులన్నిటిలోనూ అమాలేకు ప్రథముడు, అయినను ఈ జాతి సర్వనాశనమగును. ప్రియులారా, ఈ అమాలేకు అనేవాడు మహాబలవంతుడు, కానీ ఇతడు సర్వనాశనమగుతాడని బిలాము ప్రవక్త ప్రవచనం. ఎందుకు అంటే ఈ అమాలేకు యొక్క స్వభావం ఏంటంటే సృష్టించిన సృష్టికర్తనే వదిలిపెట్టి సృష్టింపబడిన వస్తువులను దేవుడిగా ఆరాధించే స్వభావం కలిగినవాడు. ఓకే, ఎవరి అమాలేకీయులు అంటే దేవుడైన సృష్టికర్తను ఆరాధించట్లేదు. సృష్టికర్తను వదిలి సృష్టింపబడిన చెట్టును, రాయిని, కొమ్మను, బండను ఆరాధిస్తూ బ్రతికేవాళ్ళు. దేవుడు ఇది చూశాడు. సృష్టికర్తనైన నన్నే మరిచిన కృతజ్ఞత లేని ఓ జనమా, నేను మిమ్మల్ని శపిస్తూ ఉన్నాను. మీరు బలవంతులే అయినను మీరు సర్వనాశనమగుదురు అని బిలాము ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించాడు. ప్రియులకు దేవుని బిడలారా, నిజమైన దేవుణ్ణి విడిచి దైవం కాని వాటిని ఆశ్రయించినటువంటి వాళ్ళు అమాలేకు. ప్రియులారా, ఒకవేళ అమాలేకు అనే ఈ వ్యక్తిత్వం నీలోనూ నాలోనూ ఉంటే, నిరీక్షణ యాత్రికులముగా యాత్రలో ఉన్న మనం మన జీవితంలోకి తొంగు చూసుకుందాం. అమాలేకు అనేవాడు ఎక్కడో చుట్టుప్రక్కల ఉండడు, మనలోనే ఉన్నాడు. అమాలేకు స్వభావం ఒకవేళ మనలో ఉందా అంటే సృష్టికర్తను వదిలి సృష్టింపబడిన వ్యక్తులను భజన పూజ చేయడం, వ్యక్తి పూజ చేయడం, ఆహా ఓహో అని మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నించడం,
మనుషుల మెహర్బానీ కోసం బ్రతకడం, దేవుణ్ణి సంతోషపెట్టాల్సిన ఈ జీవితం మనుషుల చుట్టూ చేరి మనుషులకు భజన పాడుతూ, మనుషుల్ని పొగడ్తలతో ముంచేస్తూ, మనుషులను సంతోషపరచడానికే బ్రతికే ఈ బ్రతుకులో అమాలేకు అనేవాడు ఉన్నాడు. జాగ్రత్త. ఈ కృతజ్ఞత లేని తనాన్ని మనం చంపకపోతే ఆ కృతజ్ఞత లేని తనం మనల్ని చంపేస్తుంది. ఈ అమాలేకు అనేవాడు అన్యారాధనకు, అన్యజాతులకు తండ్రి. హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జెంటైల్స్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా అమాలేకు స్వభావం? ఏది మనలో మిగల్చనివ్వకుండా పూర్తిగా ఎత్తుకుపోయే తత్వం అమాలేకు తత్వం. అది నెంబర్ 1. దేవుడికి రుణపడి ఉండాల్సిన మనం దేవుణ్ణే మర్చిపోవడం. ఉదయం లేచింది మొదలు దేవుడికి దండం పెట్టుకోవలసిన మనం దేవుడికి దండం పెట్టుకోకుండా, దేవుని వదిలేసి, ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, ఉదయం లేస్తే సెల్ ఫోన్తో గడుపుతున్నావు. సృష్టికర్తను వదిలి సృష్టింపబడిన సెల్ ఫోన్లతో గడిపే తత్వం నీలో ఉంటే గెలవాలి, లేకపోతే వాడు నిన్ను ఓడిస్తాడు. ఆ తత్వాన్ని చంపాలి, లేకపోతే ఆ వ్యక్తిత్వం మనల్ని చంపేస్తుంది ఒకరోజు. నెమోఫోబియా అంటారండి. అంటే సెల్ ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోయి పొద్దుస్తమానే కొంతమంది చూసారా, అలా చూసుకుంటూ ఉంటారు. సెల్ ఫోన్ అంటే నాకు మెసేజ్ వచ్చిందో ఏమో, నాకు ఎవరైనా కాల్ చేశారో లేదో. నెమోఫోబియా అంటే సెల్ ఫోన్ని వాడడం వలన ఇక నిజంగా ఏం కాల్ రాకపోయినా, ఏ మెసేజ్ రాకపోయినా వచ్చినట్టు, పొద్దుస్తమానం నిమిషానికి ఒక్కసారి సెల్ ఫోన్ చూడకపోతే వాళ్ళకి నరాలు చిట్లిపోయే ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. సృష్టికర్తను వదిలి సృష్టింపబడిన వస్తువులు. కొంతమంది పొద్దుస్తమానం టీవీలు చూస్తారు, ఒక సీరియల్తో సాటిస్ఫై అవ్వరు, 10 సీరియళ్ళు చూడాల్సిందే. సృష్టికర్తను వదిలి వస్తువుల చుట్టూ చేరుతూ ముసలమ్మ ముచ్చట్లు, గాలి వార్తలు, ఆ మాట ఈ మాట మాట్లాడుకుని వారి గురించి వీరి గురించి మాట్లాడుకుని ఆ గుంపు జనాల చుట్టూ నువ్వు చేరితే నీలోను అమాలేకు ప్రవేశించినట్లే. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు 83వ భక్తి కీర్తన 6 నుండి 8 వచనాలు చదవబోతున్నాను, వినండి. వారందరూ 5వ వచనము నుంచి, వారందరూ కూడి ఏకముగా పన్నాగము పన్నిరి, నీకు విరోధముగా నిబంధన చేసుకునిరి. వారు ఎదోమీయులు, ఇష్మాయేలీయులు, మోవాబీయులు, హగ్రీయులు, గెబారీయులు, అమ్మోనీయులు, అమాలేకీయులు. ఉన్నాడు చూసారు అక్కడ. అమాలేకీయులు, ఫిలిస్తీయులు, తూరీయులు, అషూరీయులు కూడా వారితో కలిసిపోయిరి. ఈ అమాలేకీయుడు ఎవరితో కలిసిపోయారంటే, ఇంగ్లీష్లో సామెత ఉంది కదా, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఏ గూటికి చెందిన పక్షులు ఆ గూటికే చేరుతాయని తెలుగులో. అంటే ఈ అమాలేకు అనేవాడు ఎవడు? కృతజ్ఞత లేనివాడు. వీడి చేరి ఎవరితో చేరాడో తెలుసా? లోతు వంశీయులతో కలిసిపోయాడు. ఇక్కడ కీర్తనలో చెప్పినట్లుగా ఇష్మాయేలీయులు, ఏదోమీయులు, మోవాబీయులు, హగ్రీయులు, వీళ్ళందరూ ఎవరయ్యా? వీళ్ళందరూ ఎవరు? లోతు గారి సంతానం. అసలు ఎవరి లోతు? లోతు తన పెద్దనాన్న అబ్రహాం మీద కృతజ్ఞత కలిగి ఉన్నాడా? అబ్రహాముతో పాటు లోతు కూడా మొత్తం వదిలిపెట్టి వచ్చేశాడు. ఇక్కడ ఇప్పుడు అబ్రహాము ద్వారానే, అబ్రహాము వలనే సర్వసంపదలు కూడా కలిగాయి. గెరారు అనే ప్రాంతంలో లోతు కాపరులు, అబ్రహాము గొర్రెల కాపరులు తగాదాలు ఆడుకుంటూ ఉంటుంటే అబ్రహామే పిలిచి ఏమన్నాడంటే లోతుని, చూడు, మనం అయిన వారం, మనలో మనం ఇలా జగడాలు పెట్టుకోవద్దు. నీకు ఎంత భూమి కావాలంటే ఆ భూమి తీసుకో, మిగిలేదేదో నేను తీసుకుంటాను అని అబ్రహాము లోతుతో అనగానే యాక్చువల్గా లోతు ఏమనాలి? అదేంటండి అబ్రహాము గారా, పెద్దనాన్న అంత మాట అంటావేంటి? నాది వేరు నీది వేరా? అసలు నాదంటూ ఏముంది? మనం అనుభవిస్తుంది, నేను చూస్తున్నది, నేను కానీ నా భార్య పిల్లలు కానీ అనుభవిస్తుందంతా నీ వల్ల కలిగిన ఆస్తే కదా.
ఉంటే కలిసే ఉందాం, నేను నీకు అణిగే ఉంటాను, ఎందుకంటే మేము అనుభవిస్తుందంతా కూడా నీ వలన పొందిందే కదా అని కృతజ్ఞత కలిగి ఉండి, అబ్రహాముతోనే ఉండేవాడు. కృతజ్ఞత ఉంటే నీకు నచ్చింది తీసుకో అనగానే పచ్చటి పచ్చిక మైదానాలు చూసుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రాల వైపు వెళ్ళి గుడారాలు వేసుకుని అక్కడ బతకడం ప్రారంభించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అబ్రహాము మీద కృతజ్ఞత లేనివాడు లోతు. ఇలా కృతజ్ఞత లేని వారు ఎవరితో కలిశారో తెలుసా? అమాలేకేయులతో కలిశాడు. ఎదోమీయులు, మోవాబీయులు, ఇష్మాయేలీయులు, వీళ్ళందరూ లోతు గారి సంతానమే కదా. వీళ్ళందరూ ఎవరితో కలిశారు? అమాలేకేయులతో కలిశారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి ఉంటే, కృతజ్ఞతా భావము లేని వారితో మనము కలవకూడదు. సోమవారం నుంచి శనివారం వరకు దేవుడే గనక నన్ను కాచి కాపాడకపోతే ఎలా అని దేవాలయానికి వచ్చినప్పుడు వట్టి చేతులతో రావద్దు అని ఉపదేశకుడు గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడి ఉందండి. మనందరి ఫీలింగ్ ఏంటంటే 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 500 వేస్తున్నాం కదా, కానుక వేస్తున్నాం కదా. ప్రియులారా, దేవుడికి కృతజ్ఞత చూపించుకోవడం అంటే కేవలము హుండీలో డబ్బులు వేయడం మాత్రమే కాదు. దేవుడి వాక్యానుసారము జీవితాన్ని సరిచేసుకోవడమే ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండడం. గలతీయులకు వ్రాయబడిన లేఖ 1వ అధ్యాయము 8వ వచనము, మేము కానీ లేక దివి నుండి దిగి వచ్చిన దేవదూతయే కానీ మేము బోధించిన దానికంటే భిన్నమైన సువార్తను నీకు బోధించిన ఎడలా అతడు శపింపబడునుగాక. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవుడి వాక్యానికి వాక్య విరుద్ధంగా మనం బ్రతకూడదు. దేవుడి వాక్యానికి మనం లొంగి బ్రతకడమే కృతజ్ఞత కలిగి ఉండడం. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు బీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫస్ట్, అండ్ దెన్ టు యువర్ పేరెంట్స్, అండ్ దెన్ టు ఫ్రమ్ హూమ్ ఎవర్ యు గాట్ ద గ్రేసెస్ అండ్ బ్లెస్సింగ్స్. కాబట్టి ఎల్లవేళలా కృతజ్ఞత కలిగి, మున్ముందుగా దేవుడికి కృతజ్ఞత, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞత, చదువు నేర్పించిన ఉపాధ్యాయులకు, గురువులకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు మనం ఉన్న ఈ స్థితికి కారణం చాలామంది ఉంటారు. ఎవరిని మర్చిపోవద్దు. బెటర్ యూ బీ థ్యాంక్ఫుల్ టు దెమ్. 103వ కీర్తన 3వ వచనం మనందరికీ కంఠతాపాఠం. ప్రభువు చేసిన ఉపకారములు వేనిని మరువక ఎల్లవేళలా ప్రభుని సన్నుతింపుడు. అమ్మ మరియ తల్లి లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనంలో పాడిన స్తోత్ర గీతము, నా ఆత్మ ప్రభువుని స్తుతించుచున్నది, నాలోని సమస్త శక్తులు అతని దివ్య నామమును ప్రస్తుతిస్తున్న ఏలైన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, కృతజ్ఞత నీ నుండి నా నుండి చీకటిని పారద్రోలుతుంది. కృతజ్ఞతారాహిత్యం అనే ఈ అమాలేకును మన జీవితాల నుండి పారద్రోలాలి. నాకు బాగా గుర్తు, ఆ రోజుల్లో, కరోనా రోజుల్లో, నేను అప్పుడు వెంటనే నోట్స్లో రాసుకున్నాను అక్కడెక్కడో. ఆ రోజుల్లో మీకు కూడా జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఒక వ్యక్తి ఏమంటారు ఆ మాటని, ఐసోలేషన్. ఓకే, మర్చిపోయాం ఆ పదాలన్నీ. కరోనా టైంలో ఐసోలేటెడ్ వార్డ్ అని ఉండేది. కరోనా వచ్చిందని నిర్ధారిస్తే ఎవరు కూడా అటు వెళ్ళకూడదు, వెళ్ళినా కూడా ఆ పీపీటీ కిట్లు వేసుకొని వెళ్తూ ఉండేవారు నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ. మీకు తెలుసు, హృదయాలను కదిలించే ఒక సంఘటన ఆ రోజుల్లో పత్రికల్లోనూ టీవీల్లోనూ చూసాం. ఏంటది? రోజు ఒక పావురము వచ్చి ఆ పేషెంట్ని దగ్గర కాసేపు ఉండి వెళ్ళిపోతూ ఉండేది. ఏంటి ఈ పావురం వస్తుంది వెళ్తుంది అని అక్కడున్న ఆసుపత్రి సిబ్బంది గమనించారు. గమనించిన తర్వాత వాళ్ళ బంధువుల ద్వారా అర్థమైన విషయం ఏంటంటే, మా ఇంటి పెరట్లోనో లేకపోతే డాబా మీదో రోజు ఇతడు చేసే మంచి పని ఏంటంట, పక్షులకి గింజలు వేసే అలవాటు ఉందంట ఈయనకి, ఈ పేషెంట్కి. అలా పక్షులకు కొన్ని గింజలు వేస్తేనే ఈ పావురం, అరే ఈరోజు గింజలు వేసేవాడు లేడే, గింజలు వేసేవాడికి ఏమైంది,
గింజలు వేసేవాడు ఎక్కడా అని మరి ఎలా కనుక్కుందో తెలీదు. సరాసరి గింజలు, కొన్ని నూకలు, కొన్ని రోకలు, కొన్ని గింజలు వేస్తే కృతజ్ఞత తీర్చుకోవడానికి ఈ నగరంలో ఎన్ని హాస్పిటల్స్ ఉంటే హాస్పిటల్లో ఆ వార్డులో ఎవ్వరూ కూడా రాలేని ఆ వార్డులోకి వెళ్ళి ఈ పేషెంట్ని రోజు చూస్తూ వెళ్తూ ఉండేదంట. బంధువులు రాలేని పరిస్థితి, ఆప్తులు ఆత్మీయులు రాలేకపోతున్న పరిస్థితిలో కొన్ని గింజలు తిన్న రుణం, ఆ కృతజ్ఞత, ఆ పావురం ఎలా చూపించిందో. మనుషులమైన మనలో చాలామందికి ఈ పావురం ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఒక మంచి గుణపాఠం నేర్పిస్తుంది. ప్రియులారా, నేను మిమ్మల్ని అడుగుతా, కరోనా టైంలో తన బిడ్డలెవరూ కూడా దరిదాపులకు రాలేకపోయారు. కానీ ఈ పావురం ఎక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చిందో గింజలేసిన వాడిని చూసి పోతూ ఉండేది. ప్రియులారా, నిన్ను కన్న తల్లిదండ్రుల పట్ల నీ కృతజ్ఞత ఎలా ఉంది? నీకు చదువులు, విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఆ ఉపాధ్యాయులు, గురువుల పట్ల మన కృతజ్ఞత ఎలా ఉంది? మీరు ఏదో కంపెనీలో పనిచేస్తున్నారు, ఆఫీసులో పనిచేస్తున్నారు, ఓకే, మీరు చేసే కూలికి జీతం ఇస్తాడు, కానీ ఆ యజమానే కదా మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాడు. మీ యజమాని పట్ల మీ కృతజ్ఞత ఎలా ఉంది ప్రియులకు దేవుని బిడలారా? లేదా జీతం ఇచ్చేవాడి మీదే సెటైర్లు వేసుకుంటూ బతుకుతున్నారా? లేకపోతే మనకు ఆశ్రయాన్ని ఇచ్చే ఆ సంస్థ, ఆ వ్యవస్థ, ఆ ఇన్స్టిట్యూషన్ని మనం తప్పుగా మాట్లాడుకుంటూ ఉన్నామా? ప్రియులారా, కృతజ్ఞత లేని వాడికి భవిష్యత్తు ఉండదని పెద్దలు చెప్పే సామెత. అందరికీ కృతజ్ఞత కలిగి ఉండాలి, అందరిని మించి దేవుడికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? కరోనా టైంలో ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండర్ ఎంత కాస్ట్లో మీకు తెలుసు, ఎంత ఖరీదండి. బ్లాక్లోనైనా కొంటామండి అనేసరికి అయినా సరే ఆక్సిజన్ సిలిండర్ దొరికేది కాదు. బయటికి వెళ్తే అంటే ఆ రోజుల్లో నాకు గుర్తండి, 1 గంట సేపు ఆక్సిజన్ పెడితే కొన్ని వేల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు కూడా డిమాండ్ చేసేవాళ్ళు. లక్షలు పోస్తామన్నా సరే ఆక్సిజన్ సిలిండర్లు దొరకక చనిపోయిన వాళ్ళు చాలామంది నా జ్ఞాపకం. అలాంటిది లోకంలో స్వచ్ఛమైన ఎంత మంచి గాలి దేవుడు మనకిస్తున్నారంటే ఆయనకి ఎంత రుణపడి ఉండాలి. ఎంత ప్రాణవాయువు మనకిస్తున్న ఆ దేవుడి దగ్గర ఒక 2 గంటల కూర్చొని ఆయనకు రుణం తీర్చుకోగలమా? ఆయన వాక్యాన్ని ఇలా వినడానికి 1 గంట సేపు చాలామంది నా మిత్రులు, శ్రేయోభిలాషులు చెప్తారు. అందుకే నా ప్రసంగాలు మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం చూడండి, అన్ని గంట పైనే ఉంటాయి. షార్ట్గా ఉంటే ఎక్కువ వ్యూస్ వెళ్తాయి. వ్యూస్ కోసం మేము ఈ ప్రోగ్రాం చేయటం లేదు. విన్న మొత్తం వాక్యాన్ని, సబ్జెక్ట్ని మొత్తం ఇవ్వాలనే ఉద్దేశంతో మాకు తెలుసు. 5 నిమిషాల్లో చెప్తే షార్ట్ ఈజ్ స్వీట్ అని మాకు తెలుసు. కానీ ఎందుకు ఇలా గంట సేపు కూర్చుంటున్నానో, ఎందుకు మిమ్మల్ని, మీలో చాలామందిని గంట సేపు ఇలా కూర్చోబెడుతున్నానంటే, మనకు ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు, ప్రాణవాయువు ఇచ్చినటువంటి దేవుడు, అన్నిటికీ మించి మన కోసం ప్రాణమర్పించిన ప్రాణదాత కోసం 1-2 గంటలు కూర్చోలేమా? 24 గంటలు ఆక్సిజన్ ఇస్తున్నటువంటి దేవుడి ముందు 2 గంటలు కూర్చోలేమా? ప్రియులకు దేవుని బిడలారా, ఒకవేళ కూర్చోలేమండి, మాకు టైం లేదండి, దెర్ ఇస్ నో టైం ఫర్ ప్రేయర్, పూజకి వెళ్ళడానికి మాకు టైం లేదు, వాక్యం వినడానికి టైం లేదు, చదవడానికి టైం లేదంటే నువ్వెవరో తెలుసా? నువ్వే ఒక అమాలేకు. నీలోనే ఒక అమాలేకీయుడు ఉన్నాడు. కృతజ్ఞత లేనివాడు నీలోనే ఉన్నాడు. చంపు, లేకపోతే ఈ కృతజ్ఞత లేని తనం నిన్ను చంపేస్తుంది. ఈ కృతజ్ఞత లేని తనాన్ని ముందు గెలువు. లోకంలో వారిని వీరిని అన్నీ గెలిచేదానికంటే ముందు మనలో లేని ఈ కృతజ్ఞత లేనితనం ముందు గెలుద్దాం. దాన్ని గెలవకపోతే వాడు మనల్ని గెలుస్తాడు. తర్వాత చెప్పాను కదా, న్యాయాధిపతుల్లో విన్నాం, చివరికి మనకేమీ మిగలదు. ఈ స్వీప్స్ యూ కంప్లీట్లీ, పూర్తిగా ఊడ్చేస్తాడు మన జీవితంలో, పూర్తిగా తుడిచేస్తాడు, పూర్తిగా నాకేసిడివాడు, ఏమి మిగల్చడు ఈ అమాలేకీయుడు. బహుపరాక్,
ప్రియదేవుని బిడ్డలారా, ఇక రెండో విషయం, ఈ అమాలేకు యొక్క స్వభావం నంబర్ 1, కృతజ్ఞత లేనివాడు. సృష్టికర్తను విడిచి సృష్టి వెంబడి, సృష్టిలో లోకములో ఉన్న ఆకర్షణల వెనకాతల తిరిగే రకం. ఆదివారం పూట దేవాలయానికి వచ్చి దేవుడికి వందనాలు చెప్పకుండా ఆదివారం పూట కూడా సినిమాలని, షికార్లని, పిక్నిక్లని, వ్యాపారాలని తిరిగే వారిలోనూ అమాలేకు ఉన్నాడు. జాగ్రత్త. అందుకే మనకు శ్రీసభ మొదటి కట్టడ ఆదివారములోనూ అప్పు పండుగల్లోనూ శరీర కష్టమైన పనులు చేయక నిండు దివ్య బలి పూజలో పాలు పంచుకో. 10 ఆజ్ఞల్లో మొదటిది సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదువుగాక. అంతేగాని దేవుణ్ణి వదిలి చెట్టు దగ్గరకో, పుట్ట దగ్గరకో, గట్టు దగ్గరకో, కొండల దగ్గరకో వెళ్ళాల్సిన అవసరమే లేదు. సృష్టికర్తను వదిలి సృష్టిని, లోకాన్ని ఆశ్రయించడమే అమాలేకు తత్వం. ఇక రెండోది, ఎవరి అమాలేకు అంటే పవిత్రత లేనివాడు. పవిత్రత అనేది లేనివాడు. ఆదికాండం 36వ అధ్యాయం. నేను 36వ అధ్యాయంలో కొన్ని వచనాలు మీకు చదువుతాను, అవైతేనే మీకు గుర్తుంటాయి. ఎదోము అను ఏసావు సంతతి వారి పట్టిక ఇది. ఏసావు యొక్క సంతతి చూడండి. ఏసావుకి ఎంతమంది భార్యలు ఉన్నారో చెప్తాను. అసలు ఎవరిని పెళ్లి చేసుకున్నాడో చూడండి. 2వ వచనము, ఏసావు కనానీయుల పిల్లలలో హిత్తీయుడగు ఎలోను కుమార్తె ఆదాను. ఆదా నంబర్ 1. హివ్వీయుడగు సిబ్యోనునకు కుమారుడగు అనా కూతురు ఒహోలీబామాను నంబర్ 2. మొదటి భార్య ఆదా, రెండో భార్య ఒహోలీబామా. మూడోది ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు చెల్లెలైన బాస్యమతు. మూడోది. ఎంతమంది భార్యలు ఉన్నారు? ఓకే. ఇప్పుడు ఎందుకు ఇవి చదివి వినిపిస్తున్నానంటే, ఏసావు కుమారుడైన, ఇక్కడ చూడండి 4వ వచనం, ఆదా ఏసావునకు ఎలీఫాసు కనెను. ఎలీఫాసు పుట్టెను. అంటే ఏసావు కొడుకు పేరేంటి? సింపుల్గా చెప్తున్నాను. ఏసావు కొడుకు పేరేంటి? ఎలీఫాసు. ఏసావుకి ఎంతమంది భార్యలు ఉన్నారు? ఓన్లీ 3. అంటే అఫీషియల్గా. అది పెళ్ళి కూడా ఎలాంటి వాళ్ళు చేసుకున్నాడు? వాళ్ళ అమ్మా నాన్నని ఏడిపించడానికి పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఏసావు. వీళ్ళ మీద ప్రేమతో చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు కనానీయుల పిల్లల్ని పెళ్లి చేసుకోకూడదు అన్నది చట్టం. కానీ తమ్ముడైన యాకోబును దీవించి పంపించేశాడు. మా అమ్మా నాన్నలు కలిసి యాకోబుకే దీవెనలు ఇచ్చేటట్టు చేశారు అని తల్లిదండ్రులను ఏడిపించడం కోసం కాని పిల్లల్ని, హాని పిల్లల్ని, కనానీయుల పిల్లల్ని, హివ్వీయుల పిల్లల్ని, హిత్తీయుల పిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నాడు. అది ప్రేమతో పెళ్లి చేసుకోవడం ఒక ఎత్తు. ఎవరి మీదో ఉన్న కోపంతో, పగతో పెళ్లి చేసుకున్నాడు ఏసావు. సరే, అలా పెళ్లి చేసుకున్న వాళ్ళలో కనానీయుల పిల్ల ఆదా. ఏసావు ఆదా కలిసి కాపురం చేయడం వలన ఎవరికి జన్మనిచ్చారు? ఎలీఫాసు. సో ఈ ఎలీఫాస్ అన్నవాడు ఎవరు కొడుకు అయ్యా అంటే ఏసావు కొడుకు. ఓకే, అంతవరకు ఫైన్ కదా. ఇప్పుడు చూడండి, ఏసావుకు కూడా పెళ్ళి అయిందండి. ఏసావు కుమారుల పేర్లు ఇవి. 10వ వచనము, ఎలీఫాసు ఏసావు భార్య అయిన ఆదా కుమారుడు. రవువేలు ఏసావు భార్య అయిన బాసెమతు పుత్రుడు. తేమాను, ఓమరు, సెఫో, గాతాము, కేనసులు అనువారు ఎలీఫాసు కుమారులు. ఇక్కడ చూడండి 12వ వచనం, ఇది ఒక్కటి రాసుకోండి. ఏసావు కుమారుడైన ఎలీఫాసునకు తిమ్నా ఉపపత్ని, ఆమె అతనికి అమాలేకును కనెను. ఇది పాయింట్. ఇది చెప్పడం కోసం ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు నా వైపు చూస్తూ వినండి. ఇస్సాకు, రెబ్కాలకు 2 కవలలు. ఎవరు వాళ్ళు? ఏసావు, యాకోబు. యాకోబు సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు ఏసావు తల్లిదండ్రుల మీద కోపంతో ఏసావు 3 కనానీయుల పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు. ఓకే, 1 ఆదా, 2 ఆమె ఒహోలియాబు, 3 ఆమె పేరు బాస్యమతు. బాస్మతి రైస్ ఉంది కదా, బిర్యానీ వండుకుంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆదా, ఒహోలియాబు, బాస్యమతు.
ఈ ముగ్గురు ఏసావు పెళ్లి చేసుకున్న కనానీయుల శాపగ్రస్తమైన ఆడపిల్లలు. ఓకే, ఇప్పుడు ఒహోలియాబు బాసెమతును కూడా కాసేపు పక్కన పెడదాం, ఎందుకంటే మన పాయింట్ అది కాదు కాబట్టి. ఏసావు ఆదాను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ కలిగిన సంతానమే ఎవరు? ఎలియాబు. ఎవరండి? ఎలీఫాసు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎలీఫాసు వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు. అమ్మల్ని అని ఎందుకన్నానంటే అమ్మ ఒకటే, కానీ పెన్నమ్మ పెద్దమ్మలు వీళ్ళు ఉంటారు కదా, గమనిస్తూ ఉన్నాడు. నాన్నకి ఒక వావి వరస లేదు, నైతికత లేదు, లైంగిక ధర్మం లేదు. ఏసావు అనేవాడు ఒక భార్యనే పెళ్లి చేసుకుంటే, చూసిన కొడుకు అయిన ఎలీఫాసు కూడా ఒక భార్యనే పెళ్లి చేసుకుని ఉండేవాడు, ఒక స్త్రీనే పెళ్లి చేసుకుని ఉండేవాడు. కానీ చిన్నప్పటి నుండి తండ్రిని చూశాడు. మా నాన్న వాళ్ళ నాన్నని అమ్మని ఏడిపించడం కోసం పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా. చిన్న పిల్లోడైన ఎలీఫాస్ కూడా ఏం నేర్చుకుని ఉంటాడు? ఓహో, నేను కూడా పెళ్లి చేసుకుంటే నా పెళ్లి ద్వారా మా అమ్మని నాన్న కూడా ఏడిపించాలి. ఫిక్స్ అయిపోయాడు అక్కడ, చిన్నపిల్లడు కదా. ఇంకా ఏం చూశాడు వాళ్ళ నాన్నలో? మా నాన్న అయిన ఏసావు చేసుకోవద్దు అనే పిల్లల్నే పెళ్లి చేసుకున్నాడు. అంటే నేను కూడా మా నాన్న మా అమ్మ ఏ పిల్లనైతే పెళ్లి చేసుకోవద్దు అంటారో అదే పిల్లల్ని నేను పెళ్లి చేసుకోవాలి. బాప్ 1 నంబర్, బేటా 10 నంబర్ అన్నమాట. ప్రియులకు దేవుని బిడ్డలారా, మా నాన్నకి 3 వైఫ్స్ ఉన్నారు, 3 భార్యలు ఉన్నారు. అందుకే ఈ ఎలీఫస్ కూడా ఒక్క వైఫ్ ఎందుకు, మా నాన్నకే 3 ఉంటే నాకెంతమంది ఉండాలి అని అనుకున్నాడేమో. అందుకనే ఏసావు కుమారుడైన ఎలీఫాసునకు తెమ్నా అనే స్త్రీ ఉపపత్ని అంటే ఇంగ్లీష్లో కాంక్యుబైన్ అంటారు. ఇంకా కొంతమందికి అర్థం అవడానికి కోసం చెప్తున్నాను, కొంతమంది క్షమించండి. ఉంచుకున్న ఆమె, పెళ్లి చేసుకున్న ఆమె కాదు, ఉంచుకున్న ఆమె ఉపపత్ని అంటే. ఏరా ఎలీఫాసు, నీకేం బాధరా, చేసుకుంటే పెళ్లి చేసుకో, అట్లా ఉంచుకోవడం ఏంటి, కాంక్యుబైన్గా ఉంచుకోవడం ఏంటి, ఇక్కడ చిన్నిల్లు అక్కడ పెద్ద ఇల్లులాగా అంటే అంటాడు. మా నాన్న ఉంచుకోగలేంది నేను ఉంచుకుంటే తప్ప? వింటున్నారా? అలా ఎలీఫాసు అలైంగికంగా అనైతికంగా పెళ్లి చేసుకోలేదు, ఉంచుకున్న తెమ్నా అనే స్త్రీకి పుట్టిన వాడే ఈ అమాలేకు. ఇది చెప్పడానికి ఎంత మిమ్మల్ని కష్టపెట్టాల్సి వచ్చింది. అసలు అమాలేకు అనేవాడు ఎవరికి పుట్టాడు? చిన్న ప్రశ్న చెప్పండి. ఏసావు కుమారుడైన ఎలీఫాసునకు, అతడు ఎలీఫాసు ఉంచుకున్న ఉంపుడు గత్తి అయిన తెమ్నా అనే స్త్రీకి పుట్టిన సంతానమే అమాలేకు. ఇప్పుడు చెప్పండి, ఈ అమాలేకు పుట్టుక పవిత్రమైన పుట్టుకేనా? కానే కాదు. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా జరిగిన పెళ్లికి పుట్టినవాడు కాదు. ఇల్లిజిటమేట్ సన్ ఆర్ ఇల్లీగల్ సన్ అని కూడా చెప్పచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీఫసు అనే ఈ వీడు తండ్రిలో ఉన్న వక్ర బుద్ధిని చూసి వీడు కూడా వంకరగా మారిపోయాడు. తండ్రి ముగ్గురిని వివాహాలు చేసుకున్నాడు, అందుకే వీడికి కూడా ఉంపుడు గత్తెలతో సహవాసం అలవాటైపోయింది. ఎలీఫసుకు ఈ వంకర బుద్ధి తన తండ్రి అయిన ఏసావు నుండే వచ్చింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, వేరు ఎటువంటిదో చెట్టు ఎటువంటిదో ఫలము కూడా అటువంటిదే. చెడు చెట్టు మంచి ఫలాలను ఇయ్యలేదు కదా, ప్రభువే చెప్పిన మాట ఇది. ఈ రోజుల్లో నా ప్రియ దేవుని బిడ్డలారా, టీచర్ పిల్లలు టీచర్లు అవుతున్నారు, డాక్టర్ పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, లాయర్ గారి పిల్లలు లాయర్లు అవుతున్నారు. ఒక రాజకీయ నాయకుడి యొక్క పిల్లలు కూడా రాజకీయ నాయకులుగా మారుతున్నారు. కానీ ఓ భక్తి కలిగిన తల్లిదండ్రుల పిల్లలు భక్తి కలిగిన పిల్లల్లాగా ఎందుకు బతకలేకపోతున్నారు? దేవుడి పట్ల ప్రేమ మమకారం ఉండి దేవాలయానికి సేవ చేసే మంచి తల్లిదండ్రుల కడుపున పుట్టిన పిల్లలు
అదే దేవాలయానికి ఎందుకు సేవ చేయలేకపోతున్నారు? ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలామంది పిల్లలు మంచి తల్లిదండ్రుల నుంచి మంచి నేర్చుకోలేకపోతున్నారు, కానీ చెడ్డ తల్లిదండ్రుల నుంచి చెడును మాత్రం చాలా సులువుగా నేర్చేసుకుంటున్నారు. తల్లిదండ్రులారా, పెద్దలారా, మీరు మీ కుటుంబాల్లో అపవిత్రాత్మ కలిగి ఉంటే, వంకర బుద్ధి కలిగి ఉంటే, అమాలేకు బుద్ధి గనక మీరు కలిగి ఉంటే, కుటుంబాల్లో నుండి అమాలేకులే బయలుదేరుతారు. ఊడ్చేసేవారు అమాలేకు మీ కుటుంబాల్లో ఉండకూడదు. వాడు ఎలాంటి వాడో తెలుసా? ఉన్న పరువును మొత్తం తీసేసేవాడు అమాలేకు ఎవడో తెలుసా? నువ్వు నోరు కట్టుకొని సంపాదించి కూడబెట్టుకున్న ఆస్తినంతటిని నాశనం చేసి ఊడ్చేసేవాడు అమాలేకు. ఇంటిలో ఉన్న విలువలు, ఇంటిలో ఉన్న భక్తి, ఇంటిలో ఉన్న మంచితనం, ఇంటిలో ఉండే ఐక్యమత్యాన్ని పూర్తిగా ఊడ్చిపెట్టేసేవాడు అమాలేకు. అట్టాంటోళ్ళు మీ బిడ్డలుగా ఏనాడు కూడా మారకుండా ఉండునుగాక. ఎందుకు కుటుంబాల్లో అమాలేకు పుట్టాడో తెలుసా? తండ్రి అయిన ఏసావు చెడు మాతృకనిచ్చాడు పిల్లవాడికి. పెద్దవాడిగా ఒక తండ్రిగా, అయ్యో నేను ఈ తప్పుడు పని చేస్తే చూస్తూ నేర్చుకుంటున్న నా పిల్లలు పాడైపోతారనే సోయ, కనువిప్పు, బుద్ధి లేని తండ్రి, ఆ బుద్ధి లేని తండ్రి అయిన ఏసావు తన పిల్లవాడైనటువంటి ఎలీఫాసును కూడా బుద్ధి లేని వాడిగానే పెంచాడు, పెద్ద చేశాడు. అట్లాంటి వాళ్ళు కడుపునే ఈ అమాలేకు అనే ఊడ్చెడివాడు పుట్టాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొంచెం బాధాకరమైనటువంటి విషయాలు నేను మాట్లాడుతున్నాను, నాకు తెలుసు. తల్లిదండ్రులు ప్రార్థనాపరులైతే ఆ ప్రార్థన అనే ఆత్మ పిల్లల మీద కూడా వస్తుంది. చూసారా, బైబిల్లో హన్నమ్మ తల్లి ప్రార్థనాపరురాలు, పిల్లవాడైన సమూవేలు కూడా ప్రార్థనా వీరుడయ్యాడు. జకరియా, ఎలిజబెత్తలు దేవుడికి నమ్మకస్తులు. వారి కడుపున పుట్టిన బప్తిస్మ యోహాను కూడా నమ్మకస్తుడిగా దేవుడికి సేవ చేశాడు. మరియ తల్లి పరిశుద్ధురాలు. మనం ఆరాధించే యేసు ప్రభు కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయనకు మించిన పరిశుద్ధత ఎక్కడా లేనట్లుగా ఆమె కడుపున ఆయన పుట్టారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితిని బట్టే బిడ్డల ఎదుగుదల. ఒకవేళ బాధ కలిగించే ఒక విషయం మాట్లాడుతున్నాను, మీ ఇంటి బిడ్డను అనుకొని ఈ మాట వినండి. ఓ తండ్రిగా నీవే త్రాగుబోతువైతే దాని ప్రభావం నీ పిల్లల మీదకు రాదా? అమ్మ నన్ను క్షమించి ఈ మాట అంటున్నందుకు. ఓ తల్లిగా నీవే గయ్యాలివైతే నీ గయ్యాలితనం నీ పిల్లలకు రాదా? తల్లి వలే తనయ అనే ఒక సామెత యెహెజ్కేలు గ్రంథంలో ఉంది, చదివి వినిపిస్తానండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనము. యెరూషలేము తల్లి వలే తనయ అను సామెతను ప్రజలు నీకు వర్తింపజేతురు. ప్రియులారా, తల్లిదండ్రులుగా మీరు ఎటువంటి జీవితాన్ని జీవిస్తారో అదే పిల్లల మీద ప్రభావం పడుతుంది. ఏసావు యొక్క వక్ర బుద్ధి తనకు పుట్టినటువంటి పిల్లవాడైన ఎలీఫసు మీద పడింది. దానికి కారణమే ఆ ఇంటిలో అమాలేకు అనేవాడు పుట్టాడు. ప్రభు అన్నట్లుగా యోధా ఇస్కారియోతు గురించి అలాంటి వాళ్ళు పుట్టకుండా ఉండినా ఎంత బాగుండేది. ప్రియులారా, మన వక్ర బుద్ధి వలన మన ఇంటిలో పిల్లలు పుడుతున్నారని మనం అనుకుంటున్నాం, కానీ ఆ పిల్లలే అమాలేకు స్వభావం కలిగిన వారైతే ఏది మిగలనివ్వరు. ఇంట్లో ఏది మిగలనివ్వరు, మొత్తం ఊడ్చేస్తారు. జాగ్రత్త, అలాంటి మన పిల్లలు అలాంటి స్వభావం కలిగిన వారుగా పెరగకూడదు. మరి ఎలా పెరగాలి? చూడండి, తిమోతికి వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 5వ వచనంలో పౌలు గారు తిమోతి కుటుంబం గురించి ఏం చెప్తున్నారో విందాం. నిష్కపటమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకం వచ్చుచున్నది. అట్టి విశ్వాసమే మీ అవ్వయగు లోయి తల్లియగు యూనికేలోనూ ఉండెడిది కనుక ఇప్పుడు అట్టి విశ్వాసము నీలోనూ ఉన్నదని నాకు గట్టి నమ్మకము కలదు. ఎంత చక్కడే మాట. పౌలు గారు అంటున్నారు, తిమోతి, నువ్వు నా బిడ్డవే కాదు, నా శిష్యుడివి. నీ కుటుంబం నాకు తెలుసయ్యా. ఎప్పటి నుండి తెలుసయ్యా? మీ అవ్వ అయిన లోయి ఎంత భక్తురాలయ్యా. మీ అవ్వ
భక్తే మీ అమ్మలోకి యూనికేలో కూడా వచ్చింది. మీ అమ్మలో ఉన్న భక్తే నీలో కూడా వచ్చిందని నేను నమ్ముతున్నానయ్యా తిమోతి అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అన్నాను కదా, నీవు గయ్యాలివైతే నీ బిడ్డలు కూడా గయ్యాలిగానే ఉంటారు. నువ్వు సౌమ్యుడివి సౌమ్యురాలివైతే పిల్లలు కూడా సౌమ్యులుగానే ఉంటారు. కొలస్సీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 5వ వచనము. కొలస్సీలు 3:5. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక వ్యామోహములను మీరు తుదముట్టించవలెను. ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపం. కాబట్టి తల్లిదండ్రులముగా, పెద్దలముగా, గురువులముగా మనలో వక్ర బుద్ధి ఉంటే, ఒక గురువుగా నాలోనే వంకర బుద్ధి ఉంటే సంఘానికి వచ్చే విశ్వాసులు కూడా వక్ర బుద్ధి కలిగిన వారైపోతారు. అక్కడే అమాలీకు అనేవాడు పుట్టుకొస్తాడు. స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు వక్ర బుద్ధి కలిగి ఉంటే స్టూడెంట్స్ అందరూ కూడా వక్ర బుద్ధి కలిగిన వాళ్ళు అయిపోతారు. వారి మధ్యలో నుండే అమాలీకు అనేవాడు పుట్టుకొస్తాడు. కుటుంబాల్లోనూ అంతే, సమాజంలో కూడా అంతే. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి జారత్వము, అపవిత్రత, మోసం ఇటువంటివి ఏవైనా మనలో ఉన్నట్లయితే ఈ అమాలీకును చంపు. ఆ స్వభావాలు చంపు. ఆ వైరస్ను చంపేద్దాం. లేకపోతే ఈ అమాలీకు అనే ఈ వైరస్ మనల్ని ఉండనివ్వదు, మనల్ని చంపేస్తుంది. ప్రియులారా, నీకు నోరున్నది అన్నది ఎంత నిజమో ఆ నోటిల నిండా చెడు మాటలు ఉన్నాయన్నది కూడా అంతే వాస్తవం. నీకు కళ్ళున్నాయి అన్నది ఎంత నిజమో ఆ కంటి నిండా చెడు చూపులు కూడా ఉన్నాయన్నది అంతే వాస్తవం. కాబట్టి అందులో ఉన్న అమాలీకును మనం చంపాలి. చంపు, లేకపోతే చస్తావు. రెఫీదీము వద్ద ఇజ్రాయేలీయులు ఎదుర్కొన్న తొలి యుద్ధం ఇది. అమాలేకీయులను చంపాలి, లేకపోతే వాళ్ళ చేతిలో ఇజ్రాయేలీయులు చచ్చిపోతారు. యాత్ర ముందుకు సాగేది కాదు. ఈ జూబిలీ యాత్రలో నిరీక్షణ యాత్రికులమైన మన జీవితంలో ఈ అమాలేకు గనక మనలో ఉంటే వాడిని జయిద్దాం, వాడిని చంపుదాం, లేకపోతే వాడు మనల్ని ముందుకు వెళ్ళనివ్వడు. ఇక అమాలేకుకు ఉన్నటువంటి 3వ లక్షణం కనికరము లేనివాడు. కనికరం లేనివాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇందాక మనం చదువుకున్న మాటలో దేవుడు సౌలు రాజుతో చెప్పింది ఏంటంటే, ఈ అమాలేకీయులలో ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు, ఎవ్వరి మీద కనికరం చూపవద్దు. అమాలేకీయులలో వారికి చెందింది ఏది కూడా నీ దగ్గర ఉంచుకోవద్దు. ఇది దేవుడు చెప్పిన మాట. అయితే అందరినీ చంపేశాడు సౌలు. కానీ సౌలు రాజుకి ఏమనుకున్నాడంటే, ఒక 10 పశువులు పక్కన పెడదాం. ప్రాణభిక్ష అడిగినటువంటి అగాగు అనేటువంటి రాజుని కూడా పోన్లే ఒక్కడే కదా వదిలేద్దాం అనుకున్నాడు. సౌలు ఫీలింగ్ ఏంటంటే, మనలో చాలామందికి ఉన్నట్టే, పోనీలే చిన్న పాపమే కదా, 10 పశువులే కదా వదిలాను, ఒక 10 సార్లే కదా తప్పు చేశాను. దేవుడు అంటున్నాడు, సౌలు ఏమన్నాడు తెలుసా? ఈ 10 పశువులు నా కోసం నేను ఉంచుకున్నాను అనుకున్నావా? దేవా, నీకోసమే బలి అర్పించడానికి ఉంచానయ్యా. చాలామంది చెప్పే మాట ఇదే కదా. వ్యాపారంలో కొంచెం అన్యాయం చేశానండి, వ్యాపారంలో అనకూడని మాటలు, చెయ్యకూడని మోసాలు చేశాను. ఇదిగో నేను చేసేది ఏమన్నా నా కోసమా? 100 రూపాయలు సంపాదించే కదా దగ్గర 1000 రూపాయలు ఎందుకు లాగాను? దేవా, ఇదిగో పండగ వస్తుంది కదా, పండగకి మరి నీకు చందా ఇవ్వద్దా? నేను ఎంత సంపాదిస్తే అంతే కదా దేవాలయానికి ఇవ్వగలను. నీకోసమేనయ్యా నా ఈ సంపద, నీకోసమే ప్రభు అన్యాయంగా అక్రమంగా వారిని వీరిని తొక్కుకుంటూ సంపాదించింది అని మనం చెప్తే దేవుడు ఒప్పడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అన్యాయపు సొమ్ముతో, అక్రమపు సొమ్ముతో దేవుడు పండగలు చేసుకోవాలని, బలి నైవేద్యాలు స్వీకరించుకోవాలని దేవుడు కోరుకోడు. నాకు బలి కంటే నాకు కావలసింది కారుణ్యం అని సమూవేలు ప్రవక్త ద్వారా దేవుడు సౌలుకు జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, ఎవరి అమాలేకు అంటే కనికరము లేనివాడు. చిన్న పాపమే కదా అని ఊరుకోవద్దు. చిన్న నిప్పే కదా అని ఊరుకుంటే అడవిని మొత్తం తగలబెడుతుంది. ఉపదేశకుడి గ్రంథం 10వ అధ్యాయంలో ఒక చిన్న ఈగ
పరిమళ ద్రవ్యంలో ఆ సీసా బుడ్డిలో ఉన్న మొత్తం పరిమళ ద్రవ్యాన్ని నాశనం చేసినట్లు చిన్న తప్పు ఇదిగో కాసింత పులిసిన పిండి చాలు మొత్తం పిండిని నాశనం చేస్తుంది కదా. మన జీవితంలో ఈ కనికరము లేనితనం. ఒక చక్కటి మాట చదివి వినిపిస్తానండి. సమూవేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం నుంచి ఒకసారి చదువుతాను, వినండి. దావీదు అనుచరులు పొలమున ఒక ఐగుప్తీయును కనుగొని తమ యజమాని వద్దకు కొనివచ్చిరి. అతనికి అన్నపానీయములు ఇచ్చిరి. అత్తి పండ్ల కుడుములను 2 ఎండు ద్రాక్ష పండ్ల గుత్తులను వాని ముందు పెట్టిరి. ఐగుప్తీయుడు వానిని తిని తేరుకొనెను. అతడు 3 నాళ్ల నుండి తిండి తినలేదు, గురుక్కెడు నీళ్ళైనా త్రాగలేదు. ఓకే, ఇప్పుడు దావీదు అడుగుతున్నాడు. దావీదు వారిని, నీవెవరవయ్యా, నీవెవరి సేవకుడవు అని అడిగాడు. ఎక్కడి నుండి వచ్చుచున్నావు అని అడిగాను. వాడు, నేను ఐగుప్తీయుడను, అమాలేకీయ యజమానునకు ఒకనికి ఊడిగము చేయుచుండు వాడను. నేను త్రోవలో జబ్బు పడగా యజమానుడు 3 నాళ్ల క్రితమే నన్నెట వదిలివేశను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన సందర్భం ఏంటో మీతో చెప్తా. దావీదు గారికి అమాలేకీయులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. దావీదు రాజు అమాలేకీయులని తరుముతూ వెళ్తూ ఉన్నాడు. సిక్లాగు అనే పట్టణము చేరేటప్పటికీ ఇక్కడ అమాలేకీయులను తరుముతూ ఉన్నాడు దావీదు ఒక 600 మంది సహాయంతో. ఓకే, అయితే ఈ తరుముతూ ఉండగా దావీదు యొక్క సైన్యం పక్కనే పడిపోయిన ఒకరిని చూశారు, ఒక సేవకుణ్ణి. వాడిని లేపి దావీదు ఇంటికి తీసుకెళ్ళిపోయి భోజనం పెట్టి నీరు తాగించి కొంచెం బలం పుంజుకున్నాక దావీదు అడుగుతాడు, నువ్వెవడవయ్యా అసలు, అక్కడెందుకు పడిపోయి ఉన్నావు, గాయాల పాలైపోయి ఉన్నావు. వినండి, వాడంటాడు, అయ్యా నేను అసలు ఐగుప్తీయుడిని, అమాలేకు అనే యజమానుడి దగ్గర నేను సేవకుణ్ణి. యుద్ధం ఉంది రమ్మంటే ఈ అమాలేకేయుడితో కలిసి నీ మీదకు దండయాత్ర చేసిన వాళ్ళు నేను కూడా ఒకరిని. యుద్ధంలో నీవు మమ్ము వెంటాడుతూ ఉండగా నేను గాయపడి పడిపోతే నా యజమాని అయిన అమాలేకు నన్ను చూశాడు. చూసి, యజమానుడా నన్ను లేపు, నన్ను రక్షించు అని నేను ప్రాధేయపడుతున్నా. గాయాల పాలైపోయినవాడు, వీడితో మనకు పనేంటి అని నా మీద ఏమాత్రం జాలి దయ కనికరం చూపించకుండా ఈ అమాలేకు ఏం చేశాడో తెలుసా? గాయాల పాలైన నన్ను కనికరం చూపకుండా అక్కడే చావు బతుకుల మధ్య వదిలేసి ముందుకెళ్ళిపోయాడయ్యా. నా సేవలు వాడుకున్నాడు, నా పరిచర్య వాడుకున్నాడు, నేను అతనికి ఎంతో మేలు చేశాను, తొత్తులాగా బానిసగా బతికాను. చివరికి నా కండబలాన్ని వాడుకున్నాడే కానీ నేను గాయాల పాలైతే నా మీద కనికరం చూపకుండా వెళ్ళిపోయాడయ్యా ఈ అమాలేకేయుడు అని చెప్తా చివరికి నీ మీదకు దండయాత్రకు వచ్చిన నీకు నేను శత్రువునయ్యా దావీదు, కానీ శత్రువును కూడా చేరదీసి నాకు భోజనం పెట్టి నా గాయాలు కడిగావయ్యా, నీకు స్తోత్రం అని చెప్పాడంట. ఎవరు? అమాలేకు అనేవాడి దగ్గర బానిసగా పనిచేస్తున్న ఈ సేవకుడు. ఇతడు ఐగుప్తీయుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఒక్క ఇన్సిడెంట్ బట్టి ఈ అమాలేకు అనేవాడి యొక్క తత్వం అర్థమైంది కదా. తన సొంత సేవకుడు గాయాల పాలైపోతే అసలు ఈ సేవకుడు ఎందుకు వచ్చాడు అమాలేకేయుడితో? తన యజమానిని గెలిపించడానికి వచ్చాడుగా. తన ప్రాణం పోయిన యజమాని గెలవాలనుకునే వచ్చాడు కదా. అలాంటి సేవకుడే గాయాల పాలైతే అలాంటి సేవకుడిని రక్షించడానికి చేతులు రాలేదే ఈ అమాలేకేయుడికి. అలాంటి సేవకుడికి కాస్త భోజనం పెడదాం అనేటువంటి మంచి మనసు రాలేదే అమాలేకేయుడికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువైన సైతానికి కూడా నీ మీద నా మీద కనికరం ఉండదు. మనల్ని నాశనం చేసేటంత వరకు సైతానుడు వదలడండి. చిన్న పాపాలే కదా నువ్వు ఊరుకోవద్దు. జస్ట్ చూడడమే కదా పోర్నోగ్రఫీ సైట్, ఒక అశ్లీల దృశ్యం కేవలం చూడడమే కదా, ఒకసారి చూడడమే కదా, తప్పే ఉందలే అని సమర్థించుకోకు. చిన్న నిప్పురవ్వ అడవిని మొత్తం తగలబెట్టినట్లుగా చిన్న పాపమే అని అడ్జస్ట్ అయిపోవద్దు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక వేటగాడు
వేటకు వెళ్తూ 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 అతనికి స్మార్ట్గా బుజ్జిగా కనబడుతున్న చిన్న చిన్న జంతు పిల్లల్ని తెచ్చి పెంచుకోవడం అలవాటు. ఒక చిన్న పులిపిల్ల కనబడిందంట, ఇంతే బుజ్జిది. పులిపిల్ల కనబడితే ఇది చాలా క్యూట్గా ఉంది, నా మిగతా పిల్లులు ఉన్నాయి ఇంటి దగ్గర, వాటితో పాటు ఆడుకుంటుందని చిన్న పులిపిల్లని తీసుకొచ్చాడు. అది అవ్వడానికి పులిపిల్ల అయినా పిల్లి పిల్లలతో కలిసి అది కూడా ఒక పిల్లిలాగే ఎదిగింది. ఏది? పులిపిల్ల. ఈ వేటగాడికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు కూడా ఈ పులిపిల్లలతోనూ ఈ పిల్లి పిల్లలతోనూ కలిసి వాడు కూడా ఎదుగుతూ 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 ఉన్నాడు. రోజు ఆడుకుంటూ ఉండేవాడు వాటితో. పులిపిల్ల పెరిగి పెద్దదవుతుంది కొంచెం కొంచెం. అసలు నేను ఒక పులిని అన్న సంగతే మర్చిపోయింది. ఎందుకు? పిల్లి పిల్లలతో ఎదుగుతుంది కాబట్టి. అయితే ఒకరోజు అలా ఆట ఆడుకుంటూ ఉండగా ఈ వేటగాడి యొక్క కొడుకు ఎక్కడో పడిపోయాడు. పడిపోతే కాలికి చిన్న గాయమైంది. కాలికి చిన్న గాయమైతే రక్తం వస్తూ ఉంది. ఆ రక్తం వస్తూ ఉంటే ఆ రక్తాన్ని పులిపిల్ల ఇంత పిల్లగా తెచ్చుకున్నాడు కదా, ఇప్పుడు కొంచెం పెద్దదైంది కదా, ఇతడి యొక్క గాయము నుండి కారుతున్న రక్తాన్ని నాకడం ప్రారంభించింది. లైఫ్లో అంతవరకు పిల్లి పిల్లలతో కలిసి పాలు తాగిమంటే పాలు తాగింది, అన్నం తినమంటే అన్నం తింది. లైఫ్లో మొట్టమొదటిసారిగా ఈ పులి పిల్ల రక్తం వాసన చూసింది, రక్తం రుచి మరిగింది. ఒక్కసారిగా నేను పిల్లి పిల్ల కాదు, నేను పులి అని జ్ఞాపకం వచ్చింది. ఏం చేసిందో తెలుసా? ఒకరోజు వేటగాని బిడ్డ మీద విరుచుకుపడి వాడిని చీల్చి వాడి గొంతులో నుండి రక్తం అంతా కూడా తాగి వాడిని చంపి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయిందంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, పులి పిల్ల చిన్నదే కదా అని ఊరుకున్నాడు. రక్తం రుచి మరిగిన పులి పిల్లకు తాను పులి అని జ్ఞాపకం వచ్చింది. అంతే, తన స్వభావం బయటకు వచ్చింది. అరే, అంతవరకు ఈ యజమానే కదా నన్ను చెరదీశాడు, యజమాని కొడుకు కదా అనే కనికరం పులికుంటుందా? ఆ రక్తం రుచి మరిగినటువంటి పులికి కనికరం ఉండదు. అమాలేకీయుడికి కనికరం ఉండదు, సైతానికి కనికరం ఉండదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కనికరము లేని తనం ఒకవేళ నీలో ఉందేమో. ఆ ఇంటిలో ఉన్న వృద్ధులైనటువంటి అత్తమామలకు, తల్లిదండ్రులపై కనికరము చూపించలేని, దయాగుణము లేని అమాలేకీయురాలివా నువ్వు? ఒకవేళ ఈ తత్వం ఉంటే ప్రియులారా, చంపేయి, ఆ తత్వాన్ని చంపేయి, లేకపోతే నువ్వు చస్తావు. ఇతరుల మీద కనికరము చూపించకపోతే అది అమాలేకు తత్వం. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుడితే అంతే, చేస్తే ఎంత. ప్రియులకు దేవుని బిడ్డలారా, కనికరము, తోటివాడి పట్ల కనికరం ఉండాలి. నేను ఆకలితో ఉన్నాను, అన్నం పెట్టావా? ప్రభు అడుగుతాడు. దాహంతో వచ్చాను, నాకు దాహం తీర్చావా? పరదేశినై అవసరంలో ఉన్నాను, నా అవసరం తీర్చావా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరి మీద చుట్టూ ఏం జరిగిపోతున్నా నీకు మాత్రం కనికరం రావటం లేదా? నీ హృదయం కరగటం లేదా? అమాలేకు నీలో ఉన్నాడు. ఆ కనికరము లేని తనాన్ని, నీలో కాఠిన్యమైనటువంటి హృదయం ఏదైతే ఉందో దాన్ని చంపకపోతే యాత్ర ముందుకు సాగదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఫైనల్గా ఈ అమాలేకులో ఉన్నటువంటి మరొక వ్యక్తిత్వం దీనత్వం లేనివాడండి. దీనత్వం లేనివాడు మహాకోపిష్టి, మహాగర్విష్టి ఈ అమాలేకు. చూడండి, ఎవరో సౌలు రాజు ఈ అమాలేకు రాజును వదిలిపెట్టేశాడని చెప్పాను, గుర్తుందా? అతని పేరేంటో? అగాగు రాజు. ఏం పేరండి? అగాగు, అమాలేకు రాజు. దేవుడు అన్నాడు, ఏ సౌలు, ఈ అమాలేకీయులు చాలా డేంజరు, ఎవరిని వదిలిపెట్టకు, అందరినీ చంపేయంటే సౌలు రాజు అగాగు రాజును వదిలిపెట్టాడు ప్రాణాలతో. ఇది జరిగిన 600 సంవత్సరాల తర్వాత, జాగ్రత్తగా వినండి, సౌలు రాజు అగాగును వదిలిపెట్టాడు. ఈ అగాగు మళ్ళా సంతానాన్ని పెంచుకొని పెరిగాడు వాడు కూడా. సౌలు రాజు ఈ అగాగును విడిచిపెట్టిన సరిగ్గా 600 సంవత్సరాల తర్వాత
ఎస్తేరు కథ ప్రారంభమవుతుంది. ఎస్తేరు కథ పారసీక రాజ్యములో, మాదియా పారసీక రాజ్యములో, కోరేషు రాజ్యములో హామాను అనేవాడు, జ్ఞాపకం ఉంటుందా? హామాను అంటే మొర్దెకై దండం పెట్టలేదని, అంటే ఆ స్టోరీ మొత్తం వివరిస్తుంది, వేరే సబ్జెక్ట్ అయిపోతుంది, అందుకే మీకు జస్ట్ మెన్షన్ చేస్తున్నాను. మొర్దెకై అనే యూదుడు దండం పెట్టలేదని పగతో రగిలిపోయినవాడు ఈ హామాను. ఎవడి హామాన్ అయ్యా అని అడిగితే అగాగీయుడు. ఏం పేరండి? అగాగీయుడు అంటే ఆగాగు వంశానికి పుట్టిన అమాలెకీయుడు. వినారా? పోనీలే కదా అని వదిలేశాడు సౌలు. పోనీలే అని వదిలేసిన వాడు 600 సంవత్సరాలు అయ్యేసరికి ఎవరైతే వదిలేశారో, ఏ యూదులైతే వదిలేశారో, ఇజ్రాయేలీలు వదిలేశారో, ఆ ఇజ్రాయేలీలు మొత్తాన్ని చంపడానికి నడుం బిగించాడు ఈ హామాను. మాదియా పారసీక రాజ్యములో అటు ఇథియోపియా నుండి ఇండియా వరకు ఉన్న 127 సామ్రాజ్యాలలో ఈ హామానుగాడు ఏం చేశాడో తెలుసా? యూదులు ఎవరైతే ఉన్నారో, ఇజ్రాయేలులు ఎవరైతే ఉన్నారో, ఈ 127 రాష్ట్రాల్లో ఎవడు మిగలకూడదు అని రాజుగారి చేత ముద్ర వేయించుకొని మొత్తం యోధా జాతిని నాశనం చేయాలని చూస్తున్నాడు. నేను చెప్పాను కదా, అమాలేకు అంటే పూర్తిగా ఓడ్చేయాలి, పూర్తిగా నాకేయాలి, పూర్తిగా హరించేయాలని ఆలోచన కలిగినవాడు. కొంతమంది పట్టెడన్నం పిలిచి, బాబు మా ఇంట్లో అన్నం తిందుగాని రా అని చెప్తే దిక్కులు చూస్తారు. వాళ్ళకి ఎలాగుంది? ఫ్రిడ్జ్ ఉందా, ఏసీ ఉందా, వాళ్ళ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి, లాకర్లు ఎన్ని ఉన్నాయి, ఆవిడ ఒంటి మీద ఎంత బంగారం ఉంది, ఆయన పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంత. వీళ్ళు ప్లాన్ ఏంటో తెలుసా? పిలిచారు, పట్టెడన్నం పెట్టారు, తిని దీవించి వెళ్ళిపోరు. వీళ్ళు తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ ఎప్పుడెప్పుడు ఈ ఇంటి మీద జొరబడి ఈ ఇంట్లో ఉన్నదంతా దోచేసుకుందామా, లాగేసుకుందామా, ఊడ్చేసుకుందామా, నాకేసుకుందామా, ఈ తత్వం. నీకు ఇవ్వాల్సిన ఆస్తిపాస్తి ఏదో మీ తండ్రి రాసి ఇచ్చాడు కదా, దాంతో సుఖంగా ఉండు, అదే నీ తండ్రి కోరిక. అలా కాకుండా కొంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఏం చేస్తారో తెలుసా? వారికి రాసిచ్చిన ఆస్తితో వాళ్ళు ఉండకుండా పక్కింటి వాళ్ళ తోడబుట్టిన వాళ్ళ ఆస్తుల మీద కూడా కన్నులు వేసే టైపు వాళ్ళు ఎవరో తెలుసా? అమాలేకీయులు ఊడ్చేద్దామని ఆలోచిస్తున్న వాళ్ళు. ప్రియులకు దేవుని బిడ్డలారా, స్నేహితులారా, వినండి. ఈ హామాను అనేవాడు అగాగీయుడు, అమాలేకీయుడు. 127 రాష్ట్రాల్లో ఉన్న యూదీయులందరినీ చంపాలనుకున్నవాడు. సౌలు వదిలేసిన వాడికి పుట్టిన సంతానం. దేవుడు చెప్పాడు అప్పటికి, ఎవరిని వదలదురా, వదిలితే మీకే ఒకప్పుడు ప్రమాదకరం అవుతారు వీళ్ళు. లోపల ఉన్న ఈ అమాలేకీయుణ్ణి ఏది వదలద్దు. ఈ అమాలేకీయుడు లోపల ఉంటే వాడి గుణాలు, కృతజ్ఞత లేని తనం, దీనత్వం లేని తనం, కనికరము లేని తనం, అపవిత్రమైనటువంటి జీవితం, ఇవి చంపకపోతే పోనీలే అని వదిలేసావనుకో, పిల్లలాగా పెరిగిన ఆ పులిపిల్ల ఎలాగైతే వేటగాడి కొడుకు మీద విరుచుకుపడిందో, లోపల ఉన్న ఈ చిన్న పాపమై రేపొదయం మన మీద విరుచుకుపడే ప్రమాదం ఉంది. అగాగును వదిలేశాడు. వాడి తర్వాత సంతానమైన హామాను ఇజ్రాయేలుల పాలిట శాపమై బ్రతికాడు. ప్రియులకు దేవుని బిడలారా, ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది 3వ అధ్యాయం 56లో, నమస్కరించలేదని కోపంతో హామానుకు కోపం వచ్చింది. అమాలేకీయుడికున్న మరో గుణం ఏంటో తెలుసా? కోపిష్టి, కోపం అండి. మనుషులంగా కొన్ని వాటికి మామూలుగా కోపం వస్తుంది. వాక్యం ఏం చెప్పిందో తెలుసా? కోపపడుడి, కానీ సూర్యుడు అస్తమించేలోగానే నీ కోపం చల్లారిపోవాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పే మాట ఏంటంటే, అమాలేకీయుడికి కోపం ఎక్కువ. నీలో కోపం ఉందా? కోపం కలిగిన పాముకి కోపం ఎక్కువ అంటండి. కోపం ఎక్కువ. రంపం, వడ్రంగి వాడే రంపం ఉంది కదండి,
ఈ రంపపు పన్ను దాని ఒంటికి తాకిందని ఈ పాము చూడండి ఎంత బుద్ధిలేందో. కోపం ఉన్నవాడికి వాడు వెనక ముందు ఆలోచించడండి. పాముకి కోపం ఎక్కువ, బొసలు కొడతా ఉంటుంది. రంపపు పన్ను ఒకటి దాని చర్మానికి తగిలిందని ఈ పాము కోపం కదా, బొసలు కొడుతూ రంపపు పన్నుని పటాపటా 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 కొడుతుందంట. ఎవరికి నష్టం? రంపం పన్నేమో ఇనుము, గట్టిగా ఉంటుంది, సూదిగా ఉంటుంది. తన కోపం వచ్చింది, నన్ను పొడుస్తావా అని కోపం కదా, వెనక ముందు ఆలోచించలేదు. బొసలు కొడుతున్న పాము ఫటాఫటా 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 అని రంపపు పన్నుకు కొడుతూ ఉంటే దాని నోరంతా రక్తమై అక్కడికక్కడే చచ్చిపడిందంట పాము. చిన్నప్పుడు నేర్చుకుంది ఇదే కదా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ప్రియులకు దేవుని బిడ్డలారా, నువ్వు కోప్పడితే ఎవరికి లాస్? అమాలేకీయుడికి, ఈ హామానికి కోపం ఎక్కువ, పాముకి కోపం ఎక్కువ. కోపం ఎవరికి నష్టాన్ని తెచ్చిపెడుతుంది? నాకు బీపీ ఎక్కువండి. ఓకే, నీవు బీపీ వలన నా మీద కేకలేస్తే పాము రంపంపు మీద కాటు వేసినట్లే అది నీకే ప్రమాదం. నువ్వు తవ్వుకున్న గోతులు నువ్వే పడతావని వాక్యం చెప్తున్నట్లుగా హామాన్ అనేవాడు ఏం చేశాడో తెలుసా? కోపంతో ఈ మొర్దెకైని ఎలాగైనా చంపాలని తన ఇంటి పెరట్లో 50 మూరల ఎత్తున్న ఉరికంబాన్ని సిద్ధం చేశాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకోగానే ఎవరి ద్వారా రాజుకి ఆ మాట చెప్పారు. మొర్దెకైని చంపడానికి హామాను, రాజా నీవు సన్మానించినటువంటి మొర్దెకైని చంపడానికి ఈ హామాను కుట్ర పన్నాడయ్యా అంటే రాజు ఏమన్నాడో తెలుసా? వాడు ఏ ఉరికంబాన్ని అయితే సిద్ధం చేసుకున్నాడో అదే ఉరికంబానికి వాడికి ఉరికి వేలాడదీయండి అన్నాడు. అయింది కదా, పాము పనే కదా. రంపపు పన్ను మీద పొడిచిన పాముకి డ్యామేజ్ అయిందా, రంపానికి డ్యామేజ్ అయిందా? మొర్దెకైకి ఏదో చేద్దాం అనుకున్నాడు ఈ అమాలేకు. చివరికి ఉరికంబం ఎక్కి చచ్చింది ఎవరు? హామాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. సౌలు రాజు దగ్గరికి కూడా వద్దాం. దేవుడు, రే బాబు ఎవరిని వదిలిపెట్టద్దురా, ఈ అమాలేకీయులు మంచోళ్ళు కాదు, నేను చెప్తున్నాను కదా, ఎవరిని వదిలిపెట్టద్దంటే సౌలు వదిలాడు. పోనీ ఒక్కడే కదా అని. సౌలు మరణం ఎలా వచ్చిందో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం తర్వాత మీరు చదువుకోండి. సౌలు గిల్బోవా పర్వతంపై ఎవరి చేతిలో చచ్చాడో తెలుసా? ఈ అమాలేకీయుడు చేతిలోనే చచ్చాడండి. ఏ అమాలేకీయుడైతే ప్రాణభిక్ష పెట్టి వదిలేశాడో ఆ అమాలేకీయుడు చేతులనే సౌలు చనిపోయాడు. సింహాసనం పోయింది. సౌలు తర్వాత దావీదు రాజు సింహాసనం ఎక్కాడు. ఎలా ఎక్కాడో ఒక్కసారి ఈ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము. సౌలు మరణించెను, దావీదు అమాలేకీయులను తునుమాడి అంటే చంపి సిక్లాగు నగరమునకు తిరిగి వచ్చి అచ్చట 2 దినములు గడిపెను. సౌలు తర్వాత దావీదు రాజయ్యాడని సింపుల్గా చెప్పకూడదండి. దావీదు ఎలా రాజయ్యాడంటే అమాలేకీయుణ్ణి చంపిన తర్వాతే దావీదు సింహాసనం ఎక్కి రాజయ్యాడు. మనము కూడా రాజాది రాజైన క్రీస్తు ప్రభుని ఈ యాత్రలో మనం ఆయన్ని కలుసుకోవాలి అంటే ఈ యాత్ర జరుగుతున్నంతసేపు అమాలేకీయుణ్ణి చంపితేనే కానీ పరలోక రాజ్యపు సింహాసనం మీద మనము కూర్చోలేము. కాబట్టి ఎవరి అమాలేకు అంటే నాకెడివాడు, ఊడ్చెడివాడు. ఈ అమాలేకు అనేటువంటి వాడు గలతీయులకు వ్రాయబడిన లేఖ 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడిన ఈ కోపము నీలో ఉన్న అమాలేకు, అసూయ అమాలేకు, స్వార్థం అమాలేకీయుడు, విందులు వినోదాలు త్రాగుబోతుతనం అమాలేకీయుడు, నీలో ఉన్న సోమరితనం మాత్సర్యం అమాలేకీయుడు, నీలో ఉన్న వ్యభిచారపు గుణం అపవిత్రాత్మ, అపవిత్రపు ఆలోచనలు అమాలేకీయుడు. చంపు లేదా చస్తావు. ఈ యాత్రలో శారీరక వాంఛలను మనం చంపేయాలి. అమాలేకీయుడు ఎవరో తెలుసా?
శారీరక వాంఛలు, వాటిని మనం చంపాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అప్పుడే దావీదు అమాలేకీయుని చంపిన తర్వాతే రాజుగా పట్టాభిషేకం పొందాడు. మనము కూడా మన ఈ యాత్రలో శారీరక వాంఛలను, లోకపు ఆకర్షణలను, అమాలేకీయుడుకున్నటువంటి నంబర్ 1 కృతజ్ఞత లేని తనాన్ని, నంబర్ 2 అపవిత్రమైన జీవితాన్ని, నంబర్ 3 కనికరము లేని హృదయాన్ని, నంబర్ 4 కోపము, గర్వము, దీనత్వము లేని హృదయాన్ని, వీటిని చంపితేనే గాని పరలోక పట్టాభిషేకం మనం పొందుకోలేము. కావున ప్రియులకు దేవుని బిడ్డలారా, రెఫీదీము వద్ద ఇజ్రాయేలీయులు ఎదుర్కొన్నటువంటి తొలి యుద్ధం అమాలేకీయులతో. మన యాత్రలో కూడా ఈరోజు కాకపోతే రేపైనా ఎప్పుడో ఒకప్పుడు అమాలేకీయుడు మనకు అడ్డుపడుతూనే ఉంటాడు, మనతో యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలి. గెలవడానికే దేవుడు మనల్ని సృష్టించాడు తప్ప ఓడిపోవడానికి కాదు అన్న సత్యాన్ని గుర్తు చేసుకొని మన జీవితంలో శారీరక వాంఛలు, లోకపు ఆకర్షణలు, అపవిత్రమైన వాటన్నిటినీ కూడా మనము ఛేదించి ఈ అమాలేకీయుడు మన జీవితంలో ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సౌలులాగా వాడిని వదిలేయకుండా, అమాలేకీయుడు ఒక శేషం కూడా మన జీవితంలో ఉండకుండా దావీదులాగా మనం సమూలంగా అమాలేకీయుణ్ణి సంహరించే వారమై ఉందాం. తద్వారా పరలోక పట్టాభిషేకాన్ని పొందుకున్న వాళ్ళమై మనం జీవిద్దాం. ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో అమాలేకీయుల మీద యుద్ధం చేసి గెలుపొందుటకు దేవుడు మనకు శక్తిని, బలాన్ని ప్రసాదింతురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, యాత్రలో ఇజ్రాయేలు ప్రజలకు ఎదురైన తొలి యుద్ధం, తొలి సవాల్ అమాలేకీయుల రూపంలో. ఈ అమాలేకు అనేవాడు ఎవరో, ఎక్కడి నుండి పుట్టాడో తదితర విషయాలన్నీ ఈరోజు మేము ధ్యానం చేసుకునే కృప మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మా జీవితంలో కూడా నీవు మాకిచ్చిన ప్రతి దీవెన, ప్రతి సౌభాగ్యాన్ని, ప్రతి ఆశీర్వాదాన్ని సమూలంగా ఊడ్చివేయాలని, మా జీవితంలో ఉన్న అభిషేకపు వరాన్ని తీసివేయాలని సైతానుడు పరిపరి విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మా చుట్టూ చాలామంది వ్యక్తుల రూపంలో స్నేహం అనే నెపంతో, చుట్టాలు, బంధుత్వాలు అనే నెపంతో అమాలేకీయులు మా చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మాలో కూడా గూడు కట్టుకుని ఉంటే ఉండవచ్చు. దేవా, ఈ అమాలేకీయుల మీద యుద్ధం చేయటంలో నాడు ఇజ్రాయేలులకు తోడ్పడినట్లుగానే, యెహోషువ కత్తికి బలాన్ని ఇచ్చినట్లుగానే దేవా, మా జీవితంలో కూడా బలాన్ని దయచేయు. తద్వారా మేము ఎదుర్కొనబోయే ప్రతి యుద్ధంలో మేము గెలుపొందే కృపను దయచేయు. ఎదురయ్యే ప్రతి అమాలేకీయుడి మీద పై చెయ్యి సాధించే అనుగ్రహం మాకు దయచేయు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.